Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ఎన్హాన్సింగ్ రిప్రజెంటేషన్ ఫర్ ఏ జస్ట్ ఎలక్టోరల్ సిస్టమ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. And this article is actually authored by Mr. Varun Gandhi, who is MP from Bharatiya Janata Party, BJP party MP. ఈయన ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్కి అసోసియేట్ అయినటువంటి వేరియస్ ఛాలెంజెస్ అండ్ గ్యాప్స్ గురించి చాలా అద్భుతంగా ఈ ఆర్టికల్లో మాట్లాడారు. అండ్ ఈ ఆర్టికల్ యొక్క మొదటి పదం నుంచి చివరి పదం వరకు డీటెయిల్గా చదివితే వన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ దిస్ ఆర్టికల్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఇన్ ఇండియా. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో భారతదేశం ఫాలో అవుతున్నటువంటిది, దానికి సంబంధించినటువంటి వేరియస్ ఛాలెంజెస్ గురించి దిస్ పర్టికులర్ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు పూర్తి స్థాయిలో దిస్ పర్టికులర్ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్స్ పర్స్పెక్టివ్లో చక్కగా ఈ ఆర్టికల్ని అర్థం చేసుకుందాం. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ నా నుంచి ఒక చిన్న మాట. మన హిందూ ఎనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనం చాలా మంచి ఇనిషియేటివ్తో మేము ముందుకు రాబోతున్నాం. సరే మరి, బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ ఎ కాంప్రహెన్సివ్ మేనర్, లెట్ us ట్రై టు డీకోడ్ దిస్ వర్డ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం గురించి అర్థం చేసుకునే ముందు అసలు డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎటిమాలజీ ఆఫ్ దిస్ వర్డ్ డెమోక్రసీ, డెమోక్రసీ అనే పదం ఏదైతే ఉందో దాని ఆవిర్భావం గమనిస్తే రెండు గ్రీకు పదాల నుంచి అది ఆవిర్భవించడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి డెమోస్, సెకండ్ వన్ వచ్చేసి క్రేటియా. డెమోస్ అంటే ఏంటి? పీపుల్. అండ్ క్రేటియా అంటే అర్థం ఏంటి? రూల్. So how can we establish the definition of democracy? It simply means rule of people. ప్రజల చేత పాలన అనేటటువంటిది జరగడం, రైట్? అండ్ ఏన్షియంట్ గ్రీక్ని మదర్ ఆఫ్ డెమోక్రసీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. బట్ రీసెంట్గా ఈ సంవత్సరం G20 ప్రెసిడెన్సీని ఇండియా హోల్డ్ చేసింది కదా. G20 సమిట్ని రీసెంట్గా ఇండియాలో కంక్లూడ్ చేయడం అనేది జరిగింది కదా, ఢిల్లీలో మనం కండక్ట్ చేసుకున్నాం కదా. సో అప్పుడు హోర్డింగ్స్లో ఏం పెట్టాం? వెల్కమ్ టు మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి హోర్డింగ్స్ పెట్టాం. అండ్ వీ కాల్ అవర్ సెల్స్ యాజ్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ. ఎందుకంటే హిస్టారికల్ రికార్డ్ చూపించాం. రిగ్వేదిక్ టైమ్స్ నుంచే డెమోక్రసీ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ని మనం అవలంబించుకున్నాం, డెమోక్రటిక్ వాల్యూస్ని మనం అప్హోల్డ్ చేసాం అని చెప్పి మనం రీజనింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. నేను ఆ సమయంలో సెప్టెంబర్ టైంలో హిందూలో ఒక ఆర్టికల్ వస్తే కూడా నేను డీటెయిల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ముఖ్యంగా రిగ్వేదిక్ టైంలో సభ, సమితి అండ్ విధాత లాంటి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. సో గ్రీకులు డెమోక్రసీ అనే కాన్సెప్ట్తో ముందుకు రావడానికి ముందే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం ఆ సమయంలోనే ఇండియా డెమోక్రసీని ఫాలో అయింది. డెమోక్రసీ అంటే ఏంటో ఇండియాకి తెలుసు అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. అయితే డెమోక్రసీ ఈజ్ యాక్చువల్లీ ఆఫ్ 2 టైప్స్ అమ్మ. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము. రెండవది ఇండైరెక్ట్ డెమోక్రసీ, పరోక్ష ప్రజాస్వామ్యం అంటాం. ఇండైరెక్ట్ డెమోక్రసీకి మరొక పేరు ఏంటి అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీగా మనం చెప్పుకుంటాం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంగా కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ డెమోక్రసీలో ఏం జరుగుతుంది? ప్రజలే వాళ్ళకి కావాల్సినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని చేసుకుంటారు. బట్ ఇండైరెక్ట్ డెమోక్రసీ ఆర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఏం జరుగుతుంది? ప్రజలు మా కోసం చట్టాలు చేయండి అయ్యా, మా వెల్బీయింగ్ కోసం, మా వెల్ఫేర్ కోసం మంచి డెసిషన్స్ తీసుకోండి అయ్యా, మమ్మల్ని సరిగ్గా పరిపాలించండి అయ్యా అని చెప్పి కొంతమంది రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు, ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలన అనేటటువంటిది కొనసాగితే దాన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటాం. మరి ఇండియాలో అంతే కదా, మనం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటామా లేదా మా తరపున పరిపాలించండి, మా తరపున చట్టాలు చేయండి అని. ఎంపీలు ఎన్నుకుంటామా లేదా మా తరపున పరిపాలించండి, మా తరపున చట్టాలు చేయండి అని. సో ఇండియా ఫాలోస్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఆర్ ఇండైరెక్ట్ డెమోక్రసీ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి, రైట్? మరి అయితే ఈ ఆర్టికల్లో మన ఆథర్ వరుణ్ గాంధీ గారు ఏం చెప్తున్నారు అంటే ఇండియాస్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో కొన్ని డిఫాల్ట్ ఫ్లాస్ అనేటటువంటి ఉన్నాయి, ఇబ్బందులు అనేటటువంటి ఉన్నాయి. వాటిని ట్యాకిల్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అప్పుడే న్యాయబద్ధమైనటువంటి సరైనటువంటి ఎలక్టోరల్ సిస్టమ్, ఎన్నికల విధానము, ఎన్నికల వ్యవస్థని మనం ఏర్పాటు చేయొచ్చు మన భారతదేశంలో అని చెప్పి ఆయన చెప్పారు. ఎస్పెషల్లీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ బీయింగ్ అన్ ఎలక్షన్ ఇయర్. ద నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ కాంటెక్స్ట్. అండ్ దాంతోపాటు ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని చెప్పారా అంటే అదొక్కడితో ఆగలేదు.
ఈ ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి ఈయన సొల్యూషన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో ఈయన చాలా చక్కగా హ్యాండిల్ చేయడం అనేటటువంటిది జరిగింది. ద న్యూయాన్సెస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీని ఈయన చాలా అద్భుతంగా టచ్ చేయడం అనేది జరిగింది. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనం కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. అటెన్షన్ పేజెస్ వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకుందాం. సో మన ఫస్ట్ ఆర్టికల్ని డీటెయిల్గా మనం అర్థం చేసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. ద మోస్ట్ ప్రీమియం అండ్ కాంప్రహెన్సివ్ కోర్స్ దట్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ ఫర్ UPSC ఆస్పిరెంట్స్ ఈస్ UPSC 0 to Zenith ప్రోగ్రామ్. యాజ్ ద నేమ్ ఇండికేట్స్, మీరు ఏ స్టేజ్లో ఉన్న UPSC ప్రిపరేషన్లో బిగినర్ అయినా, బేసిక్స్ కూడా మీకు తెలియకపోయినా మిమ్మల్ని పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్లేటటువంటి పూర్తి బాధ్యత మాది, మేము తీసుకుంటాం. ఆల్ ద జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ GS1, GS2, GS3, GS4, SA, CSAT, వాట్ నాట్, ఎవ్రీథింగ్ మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో డీటెయిల్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు లైవ్ క్లాసెస్ అనేటటువంటి ఉంటాయి. లైవ్ క్లాసెస్ ఒకవేళ మీరు మిస్ అయితే రికార్డెడ్ క్లాసెస్కి కూడా మీకు యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. రికార్డెడ్ క్లాసెస్కి ఎన్నాళ్ళు యాక్సెస్ ఉంటుంది అంటే ఫర్ లైఫ్ టైం మీకు యాక్సెస్ అనేటటువంటిది ఉంటుందమ్మా, ఓకేనా. అండ్ దాంతోపాటు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా దీనిలోనే మీకు భాగంగా రావడం అనేటటువంటి జరుగుతుంది, ఓకేనా. అండ్ ప్రతి టాపిక్ని పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీతో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీరు 100 సార్లు లైవ్ క్లాస్లో క్వశ్చన్స్ అడిగిన ఓపిక్గా ప్రతి ఫ్యాకల్టీ చెప్తారు, నాది హామీ. అండ్ మీ క్లాసెస్తో పాటుగా వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఫీజు ఎంత సార్ అంటే మామూలుగా ఫీజు 50,000 రూపాయలు, కానీ ఇప్పుడు కేవలం దీపావళి ఆఫర్ కింద 30,000 రూపీస్కే మేము ఇస్తున్నాము. దీపావళి అయిపోయినప్పటికీ చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడంతో ఈ పర్టికులర్ ఆఫర్ని ఇంకొక వారం రోజుల పాటు కొనసాగిస్తున్నాం. And trust me, this is unarguably the best course that you ever find in AP and Telangana. That is my guarantee. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో నెంబర్కి ఫోన్ చేయండి. డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ని కాంప్రహెన్సివ్గా బేసిక్స్ నుంచి నేర్చుకోండి. అండ్ దిస్ టఫ్ అండ్ హెక్టిక్ UPSC జర్నీలో నేను మీకు తోడుగా ఉంటాను, మన ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు తోడుగా ఉంటారు. ఆలస్యం చేయకుండా సరైన నిర్ణయం తీసుకోండి. And trust me, this is the best decision that you are going to take this year. And one thing that I can guarantee is you will never regret joining any of our courses. Big or small, ఏ కోర్స్ తీసుకున్నా మీరు రిగ్రెట్ అవ్వరు. మా నుంచి 100% క్వాలిటీ అండ్ దాంతోపాటు 100% ఎఫర్ట్స్ మీకోసం ఉంటాయి. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన హిందూ అనాలిసిస్లోని ఫస్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, వినండి. సో నౌ our author Firoz Gandhi actually focused on a very critical issue with respect to India's representative democracy, that is lack of fair representation or just representation గా మనం చెప్పొచ్చు. He actually compared India's scenario with other major democracies as well. For example, మన ఆథర్ ఏమంటున్నారు అంటే ఇండియాలో ఫర్ ఎవ్రీ 2.5 మిలియన్ సిటిజన్స్కి అంటే 2,50,000 మంది ప్రజలకి ఒక MP ఉన్నారంట. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూస్తే ప్రతి 7 లక్షల మంది సిటిజన్స్కి ఒక కాంగ్రెస్ మెంబర్ ఉన్నారు అని చెప్పి మనకి ఆథర్ చెప్తున్నారు. అదే మీరు పాకిస్తాన్లో చూస్తే ప్రతి 6 లక్షల మందికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారంట. వెరాజ్ బంగ్లాదేశ్లో చూస్తే ప్రతి 5 లక్షల మందికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండబడేటువంటిది జరిగింది. బట్ ఇండియాలో చూస్తే 25 లక్షల మందికి కేవలం ఒక MP మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ సీరియస్ ప్రాబ్లమ్ విత్ ఇండియాస్ రిప్రజెంటేటివ్ డెమోక్రటిక్ సిస్టమ్ అని చెప్పి మనకు ఆథర్ చెప్తున్నారు. హీ యాక్చువల్లీ గివెన్ సమ్ ఇంపార్టెంట్ నెంబర్స్ యాజ్ వెల్. మన భారతదేశంలో 130 కోట్ల మంది జనాభాకి 4,126 మంది మాత్రమే ఎమ్మెల్యేస్ ఉన్నారు. 543 మంది మాత్రమే లోక్సభ ఎంపీస్ ఉన్నారు. 245 మంది మాత్రమే రాజ్యసభ ఎంపీస్ ఉన్నారు. అండ్ దిస్ క్లియర్లీ డెమాన్స్ట్రేటింగ్ అండ్ దిస్ ఇస్ క్లియర్లీ షోయింగ్ లిమిటెడ్ రిప్రజెంటేషన్ ఇండియాస్ డెమోక్రటిక్ స్ట్రక్చర్. భారత ప్రజాస్వామ్య నిర్మితిలో రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం అనేటటువంటి ఎంత లిమిటెడ్గా ఉంది, ఎంత తక్కువ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలని మన ఆథర్ చెప్తున్నారమ్మా. మరి మన ఆథర్ మెన్షన్ చేసినటువంటి వేరియస్ ఇష్యూస్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో ప్రజా ప్రాతినిధ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వేరు సవాళ్ళని కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే లిమిటెడ్ రిప్రజెంటేషన్ ఆర్ అండర్ రిప్రజెంటేషన్. మన దేశంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి, ఇంతమంది ఎంపీలు ఉన్నారని చెప్పి మనం అనుకుంటున్నప్పటికీ ఈవెన్ గ్రాస్ రూట్ లెవెల్లో పొలిటీషియన్స్ లైక్ సర్పంచ్లు కానీ లేకపోతే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇలా లోకల్ బాడీస్లో కూడా ప్రజాప్రతినిధులు అనేటటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ దెర్ ఇస్ ఎ డెఫిసిట్ ఇన్ ఎడిక్వేట్ రిప్రజెంటేషన్. ఇంకా మన జనాభాని పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేసే నెంబర్స్ లేవని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. అండ్ దిస్ ఈజ్ కాంప్రమైజింగ్ ద ఎఫెక్టివ్ రైజింగ్ ఆఫ్ క్రిటికల్ ఇష్యూస్ అండ్ లా మేకింగ్. పీపుల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ లెజిస్లేటివ్ బాడీస్లో చర్చకు రావట్లేదు. అండ్ వేరు గ్రూప్స్ యొక్క
ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని హ్యాండిల్ చేసేటటువంటి చట్టాలు రావట్లేదు బికాస్ ఆఫ్ దిస్ అండర్ రిప్రజెంటేషన్ అని చెప్పి మనకి మన ఆధార్ చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే మాల్ అపార్షన్మెంట్. అపార్షన్మెంట్ అంటే ఎలొకేషన్ ఆఫ్ సీట్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇండియాలో అన్ని రాష్ట్రాలకి సమానంగా సీట్స్ అనేటటువంటి ఎలొకేట్ చేస్తున్నారా? చేయట్లేదు. ఇండియా జాగ్రఫికల్లీ వెరీ డైవర్స్ అండ్ యాక్సెసిబిలిటీ టు రిసోర్సెస్ విషయంలో కూడా ఇండియా వెరీ వెరీ డైవర్స్. సో సబ్సిక్వెంట్లీ జనాభా ప్రకారం కూడా ఇండియా వెరీ వెరీ డైవర్స్. ఒక రాష్ట్రంలో ఎక్కువ పాపులేషన్ మనం గమనించవచ్చు, ఇంకో రాష్ట్రంలో తక్కువ పాపులేషన్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఇక్కడ మనకి అపార్షన్మెంట్ సీట్లు ఎలా కేటాయిస్తున్నారు పార్లమెంట్లో అంటే అకార్డింగ్ టు ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ కేటాయించడం అనేటువంటి జరుగుతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్రాబ్లమ్, అన్ ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి మనకి మన ఆధార్ చెప్తున్నారు. సో ఇండియాలో దిస్ అపార్షన్మెంట్ సరిగ్గా లేదు ఇండియన్ పొలిటికల్ సిస్టంలో అని చెప్పి, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఇస్ స్పాయిల్డ్ బై మాల్ అపార్షన్మెంట్ విత్ లెజిస్లేటివ్ వెయిట్ ఫేవరింగ్ సర్టెన్ స్టేట్స్. కొన్ని రాష్ట్రాలకి చట్టాలు, కేంద్రంలో చట్టాలు చేసేటటువంటి అధికారం ఎక్కువగా ఉంది. ఏ రాష్ట్రాలు అయితే అధిక జనాభాని కలిగి ఉన్నాయో, ఏ రాష్ట్రాలు అయితే రిసోర్స్ రిచ్గా ఉండమనేది జరిగిందో, ఆ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఎక్కడికి వెళ్తున్నారు? పార్లమెంట్కి వెళ్తున్నారు. అండ్ దేశం మొత్తం యొక్క పరిపాలన ఎలా ఉండాలో ఆ రాష్ట్రాల పొలిటీషియన్సే నిర్ణయిస్తున్నారు. సో చిన్న రాష్ట్రాలు లేదా తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ఇష్యూస్ కానీ వాళ్ళ యొక్క ఛాలెంజెస్ కానీ ఇంకా చట్టసభల్లో వినిపించబడట్లేదు అని చెప్పి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన మెన్షన్ చేయడం అనేది జరిగింది. వెరస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూడండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందా అంటే అలా లేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎలాగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జాగ్రఫికల్ ఎక్స్పెన్స్ ఆఫ్ ఎనీ స్టేట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎనీ స్టేట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిసోర్సెస్ ఎ స్టేట్ క్యారీస్, ఏదైనా అనవసరం, ప్రతి స్టేట్ కేవలం ఫిక్స్డ్గా 2 మెంబర్స్ని యుఎస్ కాంగ్రెస్కి పంపించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఎలొకేషన్ ఫిక్స్డ్గా ఉండడం అనేటువంటిది జరిగింది. మన ఇండియాలో గమనిస్తే పాపులేషన్కి బట్టి మనం ఎంపీ సీట్లను ఆ పర్టికులర్ స్టేట్కి కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల హైలీ పాపులర్ స్టేట్స్, హైలీ రిసోర్స్ రిచ్ స్టేట్స్ ఎక్కువ మంది ఎంపీలని పార్లమెంట్కి పంపించి సో వాళ్ళే దేశం మొత్తానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దాని కారణంగా సో తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్స్ కానీ లేకపోతే చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాయిసెస్, వాటి యొక్క ఇష్యూస్ అడ్రస్ చేస్తున్నారా అంటే చెయ్యట్లేదు. దట్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ విత్ ఇండియాస్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని చెప్పి మనకి ఆథర్ చెప్పారమ్మా. మరి ఈ కాంటెక్స్లో ఎలాంటి సొల్యూషన్స్ని మన ఆథర్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది? ఫస్ట్ వన్ ఏంటంటే డీలిమిటేషన్. డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటి సార్? డీలిమిటేషన్ సింప్లీ మీన్ ఫిక్సింగ్ బౌండరీస్ అని చెప్పి అర్థం. వేటి యొక్క బౌండరీస్, వేటి యొక్క సరిహద్దులను ఫిక్స్ చేయడం సార్? ఫిక్సింగ్ బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. ఏ కాన్స్టిట్యుయెన్సీస్ సార్? కాన్స్టిట్యుయెన్సీస్ అంటే నియోజకవర్గాలు, మీకు తెలుసు అనుకుంటున్నాను. ఏ కాన్స్టిట్యుయెన్సీస్ సార్ అంటే లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ దాంతోపాటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్, లోవర్ హౌసెస్ బోత్ ఎట్ సెంటర్ అండ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటిని వర్గీకరించడం, వాటి యొక్క సరిహద్దులు అనేటటువంటివి మార్చడం. దేనికి అనుగుణంగా? మారుతున్నటువంటి జనాభా ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా. ఎందుకు సార్ ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్? టు అప్హోల్డ్ డెమోక్రసీ, టు అప్హోల్డ్ 1 vote 1 value. సింపుల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను, ఒక ఎగ్జాంపుల్తో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాన్స్టిట్యుయెన్సీస్ అనేటటువంటి ఉన్నాయి. కాన్స్టిట్యుయెన్సీ 1 అండ్ దాంతోపాటు కాన్స్టిట్యుయెన్సీ 2 2 ఉన్నాయి. సో దీనిలో 1000 మంది పీపుల్ ఉన్నారు, దీనిలో 1000 మంది పీపుల్ ఉన్నారు. ఈ 1000 మందికి గాను ఒక ఎంపీ ఉన్నాడు, ఈ 1000 మంది మాకు గాను ఒక ఎంపీ ఉన్నాడు. సో పరిస్థితులు మారినాయి, టైం అనేటటువంటిది మారింది. 10 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే ఈ కాన్స్టిట్యుయెన్సీ 1లో విపరీతమైనటువంటి ప్రాస్పరిటీ వచ్చి మంచి డెసిషన్స్, హెల్త్ కేర్ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యి ఇక్కడ జనాభా పెరిగింది అనుకోండి, 1000 కాస్త 2000 అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వేరాస్ ఈ కాన్స్టిట్యుయెన్సీ యొక్క జనాభా మీరు చూస్తే ఇక్కడ కరువు కాటకాలు వచ్చి కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు తలెత్తి కానీ 1000 కాస్త 800కే తగ్గిపోయింది అనుకోండి జనాభా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ 2000 మందికి ఒకరే ఎంపీ ఉండి ఈ 8 మందికి 100 మందికి ఒకటే ఎంపీ ఉండమనేటువంటిది కరెక్టా? ఇది ఫెయిర్ రిప్రజెంటేషనా? ఇక్కడ 1 vote 1 value అనే స్పిరిట్ అవుతుందా, అప్హోల్డ్ అవుతుందా? చూడండి, 2000 మంది కలిపి ఒకరిని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే 2000 మంది ఓటు కూడా ఒక వ్యక్తిని ఎన్నుకునేటటువంటి పవర్తో సమానం. ఇక్కడ 800 మంది ఒక వ్యక్తిని ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ ఓటుకు ఒక ఓటుకి ఆ సేమ్ పవర్ అనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుందా అంటే కనిపించట్లేదు. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అప్హోల్డ్ అవ్వాలంటే 1 vote 1 value ప్రిన్సిపల్ అనేటటువంటిది ఉండాలి. ప్రజలందరికీ పవర్ అనేటటువంటిది ఇవ్వడం మాత్రమే డెమోక్రసీ కాదు, ప్రజలందరికీ ఈక్వల్ పవర్ అనేటటువంటిది కూడా ఇవ్వడం ఇంపార్టెంట్. ప్రజలందరికీ ఇచ్చినటువంటి పవర్ ఏంటి ఇక్కడ? ఓటింగ్. సో వాళ్ళకి ఇచ్చినటువంటి ఓటు హక్కు. సో ఆ ఓటు హక్కు ఏదైతే ఉందో ఒకరి ఓటుకి ఎక్కువ బలము, ఒకరి ఓటుకి తక్కువ బలం ఉంటే అది ప్రజాస్వామ్యాన్ని ఇండికేట్ చేస్తుందా? ఫెయిర్ డెమోక్రసీని ఇండికేట్ చేస్తుందా? ఇండికేట్ చెయ్యదు. సో అందుకే మారుతున్నటువంటి జనాభా దృష్ట్యా ఏం చేయాలి?
దీస్ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయి కాన్స్టిట్యున్సీస్ యొక్క బౌండరీస్ని ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ విషయంలో ఏం చేయొచ్చు అంటే దిస్ పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీ 1 ఏదైతే ఉందో దీని యొక్క బౌండరీని తగ్గించి అండ్ దీని యొక్క బౌండరీ కాన్స్టిట్యున్సీ 2 ఏదైతే ఉందో దీని యొక్క బౌండరీని పెంచొచ్చు. సో దట్ ఇక్కడ 1000 మంది ఉంటారు, ఇక్కడ 2800 మంది కదా, ఇక్కడ 1400 మంది ఉంటారు, ఇక్కడ కూడా 1400 మంది ఉంటారు. ఈ 1400 మందిని ఒక వ్యక్తి రిప్రజెంట్ చేస్తాడు, ఈ 1400 మందిని ఒక వ్యక్తి రిప్రజెంట్ చేస్తాడు. అప్పుడు 1 vote 1 value స్పిరిట్ ఏదైతే ఉంటుందో అది అప్హోల్డ్ అవుతుంది. అర్థమైందా? అందుకు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మరి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇండియాలో ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, కండక్ట్ చేస్తారు? డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దేన్ని బేస్ చేసుకుని? రీసెంట్ సెన్సస్ని బేసుకొని, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి జనాభా లెక్కలు ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేసుకోను అనమాట. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద పాపులేషన్ కదా, కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉంటాయి వాటిని మనం వాటి యొక్క బౌండరీస్ని ఫిక్స్ చేస్తున్నాం, ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. డీలిమిటేషన్ అనేటటువంటిది ఒక పొటెన్షియల్ సొల్యూషన్గా ముందు వాడబడింది, గతంలో వాడబడ్డం అనేటువంటిది జరిగింది దిస్ అండర్ రిప్రజెంటేషన్ ఆర్ అన్ఫేర్ రిప్రజెంటేషన్ ప్రాబ్లమ్కి సొల్యూషన్గా. బట్ కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కూడా నార్థన్ స్టేట్కి కాస్త సపోర్టివ్గా ఉండమని జరిగింది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద నార్థన్ స్టేట్స్ ఆర్ మోస్ట్ పాపులర్ స్టేట్స్. ఎక్కువ మంది ఎంపీలు నార్థన్ స్టేట్స్ నుంచి పార్లమెంట్కి వెళ్ళడం అనేది జరిగింది. సో ఏదైతే పార్లమెంట్లో చేసే చట్టాలన్నింటి కూడా మ్యాక్సిమం నార్థన్ స్టేట్స్కే మంచి చేసేలాగా ఉన్నాయన్నమాట. సో కొన్ని సదరన్ స్టేట్స్ లేకపోతే తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్స్కి ఇక్కడ అన్యాయం జరగడం మొదలైంది. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఓన్లీ పాపులేషన్ బేస్ చేసుకుని జరగడం కారణంగా. అర్థమైందా? అండ్ థ్యాంక్ఫుల్లీ 2021 సెన్సస్ అనేటువంటి డిలే అయింది COVID-19 కారణంగా. సెన్సస్ జరిగిన తర్వాత దీస్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అండ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాలనే విధంగా మనకి ఆర్డర్ చెప్తున్నారు. అండ్ ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు? ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇంక్రీజింగ్ పార్లమెంటరీ సీట్ సిగ్నిఫికెంట్లీ. పార్లమెంటరీ సీట్ని విపరీతంగా పెంచడం ద్వారా వీలైనంత తక్కువ మందిని సిటిజన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఒక రిప్రజెంటేటివ్ ఉండమనేటువంటిది చాలా మంచిదనే విధంగా చెప్తున్నారు. అండ్ కన్సిడరింగ్ ఫ్యాక్టర్స్ బియాండ్ పాపులేషన్, కేవలం పాపులేషన్ మాత్రమే బేస్ చేసుకుని డీలిమిటేషన్ ఎక్సైజ్ కాకుండా జాగ్రఫీ, ఆ పర్టిక్యులర్ స్టేట్ యొక్క భౌగోళిక పరిస్థితులు కానీ, ఏరియా యొక్క భౌగోళిక పరిస్థితులు, ఎకనామిక్ కండిషన్, లాంగ్వేజ్, ఫెయిర్నెస్, సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ ఎక్సైజ్ చేయడం వల్ల సో డెటీరియస్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయి, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ లేదా నెగిటివ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి వాటన్నిటిని మనం ఎరాడికేట్ చేయొచ్చు, వాటన్నిటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే జస్ట్ ఎలక్టోరల్ సిస్టమ్, న్యాయబద్ధమైనటువంటి ఎన్నికల వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి మన ఆథర్ చెప్తున్నారమ్మా. మరి దిస్ అండర్ రిప్రజెంటేషన్ ఆర్ అన్ఫేర్ రిప్రజెంటేషన్ ట్యాకిల్ చేయడానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏమి ఇచ్చారు? ఫెడరలిజంని ప్రమోట్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్గా చెప్తున్నారు. ఫెడరలిజం అంటే సమాఖ్య విధానం అని చెప్పి చెప్తామన్నమాట, సమాఖ్య సిద్ధాంతంగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇండియా ఫాలోస్ ఫెడరల్ పాలిటీ. ఐ హోప్ యూ ఆల్ నో దట్. దట్ మీన్స్ పవర్స్ విల్ బి షేర్డ్ బిట్వీన్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. యూనియన్ గవర్నమెంట్ దగ్గర కొన్ని పవర్స్ అనేటటువంటి ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కూడా కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి. దో ఫెడరల్ అనేటటువంటి పదాన్ని ఎక్స్ప్లిసిట్గా కాన్స్టిట్యూషన్లో వాడినప్పటికీ, రాజ్యాంగంలో వాడినప్పటికీ, వీ కెన్ ఈజీలీ ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ సే దట్ ఇండియా ఫాలోస్ ఫెడరల్ పాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూస్తే దానిలో 3 లిస్టులనే ఉంటాయి. సెంట్రల్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేస్తుంది, స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేస్తాయి, కాన్కరెంట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద ఉమ్మడి జాబితా అంటాం. బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. సో పవర్స్ అనేటటువంటివి ఈ మూడింటి మధ్య డివైడ్ చేయబడడం అనేది జరిగింది. అవునా కాదా? రైట్. సో ఫెడరలిజంని ప్రమోట్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ రిఫార్మ్ కింద మనకి ఇప్పుడు చెప్పారనమాట. రాజ్యసభ ఎలక్షన్స్లో రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు. ఈక్వలైజింగ్ రిప్రజెంటేషన్ బై గివింగ్ ఈచ్ స్టేట్ ద సేమ్ నెంబర్ ఆఫ్ రాజ్యసభ ఎంపీస్ త్రూ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. అకార్డింగ్ టు ద పాపులేషన్ ఒక స్టేట్కి రాజ్యసభ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలొకేట్ చేస్తారు. ఆయా రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి, ఇండైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి రాజ్యసభ ఎంపీలని ఎన్నుకుంటారన్నమాట. అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ తీసుకురావడం కూడా రాజ్యసభ ఎంపీస్కి చాలా ఇంపార్టెంట్. రాజ్యసభ ఎంపీస్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేటటువంటి జరుగుతున్నాయి. అలా కాకుండా డైరెక్ట్ ఎలక్షన్ తీసుకురావడం, ప్రజలు ఓటేసేటట్టు విధంగా తీసుకురావడం సరైందని చెప్తున్నారు. విత్ స్ట్రింజెంట్ డొమసైల్ రిక్వైర్మెంట్స్. అంటే ఒక స్టేట్ నుంచి ఎవరైతే ఎంపీగా ఎన్నుకవుతారో, అంటే రాజ్యసభ ఎంపీగా ఎన్నుకవుతారో తప్పకుండా అతను ఆ రాష్ట్రానికే చెందిన వాడే ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఏం జరుగుతుంది? ఫర్ పొలిటికల్ బెనిఫిట్స్ అండ్ పర్సనల్ బెనిఫిట్స్ వేరే స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే వేరే రాష్ట్రాలకు చెందినటువంటి కార్పొరేట్స్ని లేకపోతే హేమాహేమీల్ని వీళ్ళందరినీ వాళ్ళ రాష్ట్రం తరపు నుంచి రాజ్యసభ ఎంపీగా పంపించడం అనేటువంటి జరుగుతుంది. సో దట్ ఈజ్ యాక్చువల్లీ అన్ఫేర్ ప్రాక్టీస్ అని చెప్పి కూడా మనకు ఆదో చెప్తున్నారు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. కన్సిడరింగ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ as seen in countries like Australia, France for Lok Sabha and State Assembly elections. సో మనకి ఇప్పుడు ఎన్నికలు అనేటువంటి ఎలా జరుగుతున్నాయి? ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరిగింది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 5గురు పోటీ చేశారనుకోండి, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశారనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరికైతే ఎక్కువ ఓట్లు అనేటటువంటి వస్తాయో వాళ్ళు ఆటోమేటిక్గా ఎమ్మెల్యే కింద ఎన్నిక అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో 100 మంది ఓటర్లు ఉన్నారమ్మా. సో ఇతనికి 30 ఉన్నాయి, ఇతనికి 20 వచ్చినాయి, ఇతనికి 15 వచ్చినాయి, ఇతనికి 15 వచ్చినాయి, అండ్ ఇతనికి 20 వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఎవరు గెలుపొందినట్టు నిర్ణయిస్తున్నాం మనం? ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ వల్ల ఇతను గెలుపొందినట్టు మనం గుర్తించడం అనేటువంటి జరుగుతుంది. కాకపోతే గమనించాలి, 100 మందిలో కేవలం 30 మంది మాత్రమే అతను ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? 70 మంది అనుకోనట్టే కదా అతను ఎమ్మెల్యే కాకూడదని కోరుకున్నట్టే కదా. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అతనే ఎమ్మెల్యేగా మనం పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ఆ పొజిషన్ అతనికే అప్పగించడం అనేది జరుగుతుంది. సో ఇలా కాకుండా మనం ప్రెసిడెంట్ ఎలక్షన్లో కానీ లేకపోతే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ప్రపోర్షనల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్, ఇది ఫాలో అవ్వడం సరైనది అనే విధంగా మనకి ఆర్డర్ చెప్పడం అనేది జరిగిందమ్మా. అండ్ స్టేట్ రీఆర్గనైజేషన్ జరగడం కూడా ఇంపార్టెంట్ అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు నెంబర్ ఎంత మాత్రం పనిచేయదు, ఎక్కువ రాష్ట్రాలు అనేటువంటివి పెరగాలి అని చెప్పడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఉన్నటువంటి 29 రాష్ట్రాలు కాకుండా 50 లేకపోతే 75 రాష్ట్రాలు అనేటువంటివి ఉండడం వల్ల డెమోక్రటిక్ అకౌంటబిలిటీ పెరుగుతుంది. అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజల యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అడ్రస్ చేయబడతాయని చెప్పారన్నమాట. అండ్ న్యూ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏదైతే ఉందో అది ఏర్పాటు అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ అని చెప్పి కూడా మనకి ఆర్డర్ చెప్తున్నారు. అండ్ లోకల్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్, గ్రాస్ రూట్ లెవెల్కి డెమోక్రసీ అనేటటువంటిది చేరాలి అంటే సో లోకల్ డెమోక్రసీ ఏదైతే ఉందో అది స్ట్రెంథన్ అవ్వాలి అని చెప్తున్నారనమాట. అడ్వకేటింగ్ ఫర్ డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ మేయర్స్ ఇన్ సెన్సస్ టౌన్స్. సో మేయర్స్ ఇండైరెక్ట్గా ఎన్నికవుతారు, మామూలుగా కౌన్సిలర్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో కార్పొరేటర్స్ వీళ్ళు ఎన్నుకుంటారు. అలా కాకుండా డైరెక్ట్ పీపులే మేయర్స్ ఎన్నుకునే విధంగా డెమోక్రసీని పూర్తి స్థాయికి తీసుకెళ్లాలి, గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పి ఆర్డర్ చెప్తున్నారు. విత్ ఎన్హాన్స్ డెసిషన్ మేకింగ్ పవర్స్ ఇన్ క్రిటికల్ ఫంక్షన్స్. ఎవరైతే క్రిటికల్ ఫంక్షన్స్ అండ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఎన్నిక కాబడాలి. అండ్ వాళ్ళకి అప్పుడే స్ట్రెంత్ అనేటటువంటిది ఉంటుంది, అప్పుడే డెసిషన్ మేకింగ్ పవర్ అండ్ అథారిటీ అనేటటువంటిది ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు పుషింగ్ ద స్టేట్స్ టు లూజ్ అండ్ కంట్రోల్ అవర్ సిటీ లెవెల్ అథారిటీస్. సో ఈ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో లైక్ మున్సిపాలిటీస్ కానీ లేకపోతే పంచాయతీస్ కానీ వాటికి గ్రేటర్ అటానమీ అనేటటువంటిది కల్పించాలి. అప్పుడే అర్బన్ గవర్నెన్స్లో అండ్ రూరల్ గవర్నెన్స్లో ఎఫిషియన్సీ అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. ఇవి ఎంత మాత్రం స్టేట్ గవర్నమెంట్ అండర్ యొక్క షాడోలో నేడులో పనిచేయడం ఆపేసి వాళ్ళకంటూ అటానమీ, వాళ్ళకంటూ స్పెషల్ పవర్స్ అండ్ అథారిటీ ఉండేటట్టు ఉండాలని చెప్తున్నారు అన్నమాట. అండ్ వి లుక్ ఎట్ ద కన్క్లూజన్ పార్ట్ ఏం చెప్తున్నారు అంటే సో ద రిప్రజెంటేటివ్ డెమోక్రసీకి సంబంధించినటువంటి ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం, అడ్రస్ చేయడం ఇండియా యొక్క డెమోక్రసీని అప్హోల్డ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మనకి చెప్పారు. అండ్ దాంతోపాటు ఒక ఇంక్లూజివ్ విజన్ ఉండాలి. ఏ జస్ట్ ఎలక్టోరల్ సిస్టమ్, జస్ట్ అంటే ఇక్కడ న్యాయబద్ధమైనటువంటి ఎన్నికల వ్యవస్థ ఏర్పాటైతే ఇట్ కెన్ ఎన్ష్యూర్ దట్ సిటిజన్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ గవర్నెన్స్. పరిపాలనలో భారత పౌరులందరికీ, అన్ని ప్రాంతాలకు చెందినటువంటి భారత పౌరులందరికీ ప్రాతినిధ్యం దొరుకుతుంది. అండ్ వాళ్ళు కూడా నాయకులుగా ఎదుగుతారు, వాళ్ళు కూడా వాళ్ళ ప్రజలకి, వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని చట్టసభలో వినిపిస్తారనే విధంగా కూడా చెప్పారు. పాలసీ విజ్డమ్, encouraging policymakers to implement reforms that enhance democratic representation and address the concerns of diverse citizens. వేరు వర్గాల వాళ్ళ యొక్క కన్సర్న్స్ అండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేసే విధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండాలి. సో అప్పుడే వాళ్ళు బెటర్ పాలసీస్ని కూడా తీసుకొస్తారు అని కూడా చెప్తున్నారు అనమాట. అర్థమైందా? దిస్ ఇస్ యాక్చువల్లీ ద కన్క్లూజన్ పార్ట్. సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను, పూర్తిగా మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కమ్యూనిటీ రైట్స్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. ఎప్పట్లాగానే ఈ ఆర్టికల్ను కూడా కాంటెక్స్తో స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ సందర్భంలో ఈ ఆర్టికల్ మన హిందూలో ఎపీర్ అవ్వడం అనేది జరిగింది జాగ్రత్తగా గమనించండి. రీసెంట్గా భారత పార్లమెంటు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980లో ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో సవరణలు అనేటటువంటివి చేసి ఒక అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయడం అనేటటువంటిది జరిగిందన్నమాట. సో ఈ కాంటెక్స్లో రీసెంట్ అమెండ్మెంట్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి వేరియస్ ప్రొవిజన్స్ అండ్ వాటి వల్ల ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనకి ఆథర్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్లో డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పారు అంటే బ్రిటిష్ కొలోనియల్ రూల్ సమయంలోనే బ్రిటిష్ వాళ్ళు ఫారెస్ట్ రిజర్వ్స్ అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి, వాటి యాక్సెస్ని రెగ్యులేట్ చేయడానికి ఫారెస్ట్ లాస్ని 1865లోనే తీసుకురావడం అనేది జరిగింది. 1865 నుంచి ఫారెస్ట్ని, అడవులు ఏవైతే ఉంటాయో వాటిని
లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్లో భాగం చేసేటటువంటి కార్యక్రమాలు వేరు చట్టాలు అనేటువంటివి చేయబడ్డం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు అప్పటి నుంచి 1865 నుంచి రీసెంట్గా 2023లో రీసెంట్గా పాస్ అయినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ వరకు అన్ని చట్టాలు కూడా వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమని చెప్తున్నాయంటే ఫారెస్ట్ రిసోర్సెస్ని కన్సర్వ్ చేయడం అండ్ దాంతోపాటు ఫారెస్ట్ ఇన్హాబిటెంట్స్ ఎవరైతే ఉంటారో, లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే నివసిస్తారో వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడడం అని చెప్తున్నారు. బట్ కానీ ఇప్పటి వరకు చేసినటువంటి అన్ని చట్టాలు వాళ్ళ యొక్క స్టేటెడ్ ఆబ్జెక్టివ్స్కి దూరంగా వెళ్ళి ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్స్, ఎవరైతే క్యాపిటలిస్టులు ఈ ఫారెస్ట్ రిసోర్సెస్ని కొల్లగొట్టాలనుకుంటున్నారో వాళ్ళకే సపోర్టివ్గా ఉంటున్నారని చెప్పి మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటువంటిది జరిగింది నాన్న. మరి ఈ కాంటెక్స్ట్లో మనం ఏం చేద్దాము అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని అండ్ వాల్యుయేషన్ కింద రీసెంట్గా పార్లమెంట్ పాస్ చేసినటువంటి బయోడైవర్సిటీ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2023 ఏదైతే ఉందో దాని గురించి అండ్ సెంట్రల్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు రీసెంట్గా చేసినటువంటి కొన్ని కామెంట్స్ గురించి ఐరానికల్ ఇష్యూ గురించి మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలా చక్కగా అర్థమవుతుంది మీకు ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి ఆస్పెక్ట్స్ కంటే అదర్ ఆస్పెక్ట్స్ని కూడా కలిపి హోలిస్టిక్గా ఈ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీకు తెలియజెప్తాను. అటెన్షన్ పే చేసి వినండి. So let us look at the context behind this particular article. On August 2nd recently, Union government ఒక బిల్ పాస్ చేసింది, ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2023. సైమల్టేనియస్లీ ఇంకొక బిల్ బయోడైవర్సిటీ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2023 దీని యొక్క లెజిస్లేటివ్ ఫార్మాలిటీస్ని పూర్తి చేయడం అనేది జరిగింది. అంటే బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం మొదలుపెట్టింది. సో ఈ బిల్స్ అనేటటువంటివి ఇంట్రడ్యూస్ చేసిన ముందు రోజు మనకి సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారు ఒక డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి, ఒక కన్సల్టివ్ కమిటీ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఈ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్ కన్జర్వేషన్. వెట్లాండ్స్ ఎలా కన్జర్వ్ చేయాలి, అవి ఎకాలజీకి బయోడైవర్సిటీకి ఎలా ఇంపార్టెంట్ అని చెప్పారు. రామ్సర్ కన్జర్వేషన్ ఆఫ్ 1971. రామ్సర్ ఈజ్ అ సిటీ ఇన్ ఇరాన్. సో ఆ కన్వెన్షన్ ఏదైతే ఉందో కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్, సో అది ఎంత ఇంపార్టెంట్, ఎంత సిగ్నిఫికెంట్ అని చెప్పి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో, బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో అది ఇంపార్టెంట్ రోల్ ఓవర్ ద ఇయర్స్ ఎలా ప్లే చేయడం అనేది జరిగింది. సో ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. ఇవన్నీ ఆయన ముందు రోజు మీటింగ్లో చెప్పారు. ద వెరీ నెక్స్ట్ రోజే మినిస్టర్ యాదవ్ ఇంట్రడ్యూస్డ్ బిల్స్ విత్ సిగ్నిఫికెంట్ ఇంప్లికేషన్స్ ఫర్ ఫారెస్ట్. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ముందు రోజు చెప్పి నెక్స్ట్ రోజే ఫారెస్ట్ అండ్ దాంతోపాటు బయోడైవర్సిటీ అండ్ దాంతోపాటు ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద సివియర్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కారణమయ్యేటటువంటి 2 బిల్స్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. గవర్నమెంట్ మాట్లాడుతుంది ఒకటి, గవర్నమెంట్ చేస్తుంది ఒకటి అని చెప్పి ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి ఆధర్ చెప్తున్నారు అనమాట. మనం G20 సమిట్లు ఏవైతే ఉంటాయి మీటింగ్లో కానీ లేకపోతే అదర్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కానీ మనం ఏం చెప్తాం, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ గురించి మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ని కాపాడాలి, ఫారెస్ట్ని కాపాడాలి, గ్రీన్ కవర్ని పెంచాలి అని చెప్తాం. అండ్ దాంతోపాటు నెట్ జీరో ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అచీవ్ చేయాలని చెప్తాం. కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి, కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి, క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా ప్రపంచం అంతా పోరాడాలి, క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రపంచ పోరాటంలో ఇండియా ఒక లీడర్గా ఉంటుంది అని చెప్పి మనం మాటలు పలుకుతాం, ఆర్భాటాలు పలుకుతాం. వి బోస్ట్ అబౌట్ అవర్ సెల్స్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ కానీ విత్ రెస్పెక్ట్ టు యాక్షన్ మనం ఏం చేస్తున్నాం, ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించేటటువంటి చట్టాలని మనం తీసుకొస్తున్నాం. మనం చెప్పేదొకటి చేసేదొకటి అయితే ఎలాగా అని చెప్పి మన ఎడిటోరియల్ యొక్క ఆధర్ మనకి పర్టికులర్ టాపిక్లో చెప్పడం అనేటువంటి జరిగింది. అర్థమైందా? సో లెట్ us look at some important issues associated with these 2 important bills. సో అసోసియేటెడ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దీస్ 2 బిల్స్ చూడండి. బోత్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ది ఛాలెంజ్ ద ఎస్టాబ్లిష్డ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 ఎందుకు చేయబడింది? ఫారెస్ట్ డిపెండెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్, వాళ్ళ యొక్క హక్కులు కాపాడబడడానికి చేయడం అనేది జరిగింది. బట్ కానీ ది ఛాలెంజ్ ద ఎస్టాబ్లిష్డ్ ఫ్రేమ్వర్క్, ఆ ఆబ్జెక్టివ్ని కంప్లీట్గా అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. కొత్తగా తెచ్చినటువంటి 2 యాక్ట్స్. దిస్ యాక్ట్ సేఫ్ గార్డ్స్ ద రైట్స్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ అండ్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే ఎప్పటి నుంచో అడవుల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడడానికి యాక్ట్ తెచ్చారు. బట్ దీస్ 2 బిల్స్ ఏవైతే ఉంటాయి, అమెండ్మెంట్ బిల్స్, రీసెంట్ అమెండ్మెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో దే అండర్మైన్ దోస్ రైట్స్. వాళ్ళకి ఆ హక్కులు ఇవ్వకుండా ఈ పర్టికులర్ యాక్ట్స్లో డిఫరెంట్ ప్రొవిజన్స్ అనేవి ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు. The government's attempt to revert to older conservation concepts traces back to the Forest Conservation Act of 1980. ఒకప్పటి కన్జర్వేషన్ పాలసీస్ని మీద డిపెండ్ అవుతున్నారు కానీ సో మారుతున్నటువంటి కాలం, మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొత్త పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద గవర్నమెంట్ దృష్టి పెట్టట్లేదని చెప్తున్నారు అనమాట మన ఆధర్.
ద గవర్నెన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే బిజినెసెస్కి బిజినెస్ ప్రాసెస్ ఈజీ చేసే ప్రయత్నం చేస్తుంది, కార్పొరేట్ ఫ్రెండ్లీగా నడుచుకుంటుంది. బట్ కానీ ఫారెస్ట్ కన్జర్వేషన్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందా, ఎన్విరాన్మెంటల్ అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మీద, ఎకలాజికల్ కన్జర్వేషన్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందా? చేయట్లా. దే ఆర్ పుట్టింగ్ బిగ్ క్యాపిటల్ బిఫోర్ కన్జర్వేషన్. క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో, కార్పొరేట్ కంపెనీస్, దోస్ హూ హ్యావ్ హ్యూజ్ క్యాపిటల్స్, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ ఫారెస్ట్ కన్జర్వేషన్కి గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఇస్తుందా అంటే ఇవ్వట్లేదని చెప్పి మనకి ఇక్కడ ఆర్డర్ చెప్తున్నారు. దిస్ కార్పొరేట్ ఐడియాలజీ ప్రియారిటైజెస్ ప్రాఫిట్ ఓవర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. సో దిస్ కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ మీద వాళ్ళకి పొంతనే ఉండదు, వాళ్ళకి ఆలోచనే ఉండదు. వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు? దే ప్రియారిటైజెస్ ప్రాఫిట్. వాళ్ళకి ఎప్పుడు ప్రాఫిటే కావాలి. అర్థమైందా? సో గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఈ కార్పొరేట్స్కి హెల్ప్ చేసేటట్టు చూస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్కి చాలా చాలా ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ పర్యావరణం మీద పడ్డం అనేది జరుగుతుంది, ఫారెస్ట్ అడవుల మీద పడ్డం అనేది జరుగుతుంది. అదే మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారమ్మా. అండ్ ఈ పర్టికులర్ 2 అమెండ్మెంట్ బిల్స్ ఏవైతే ఉంటాయి వాటి వల్ల పాసిబుల్ కన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అది కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. చూడండి, ద బిల్స్ ప్రియారిటైజ్ డెవలప్మెంట్ ఓవర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కాకుండా డెవలప్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందంట. అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ. అమెండ్మెంట్స్ టు ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వైడెన్ ద స్కోప్ ఫర్ ఫారెస్ట్ క్లియరెన్స్ పొటెన్షియల్లీ లీడింగ్ టు ర్యాంపెంట్ డిఫారెస్టేషన్. సో ఏం చేశారు, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లో ఫారెస్ట్ అనేటటువంటి పదం యొక్క స్కోప్ అనేటటువంటిది మార్చడం అనేటువంటిది జరిగింది. మార్చడం ద్వారా ఫారెస్ట్ క్లియరెన్స్కి డోర్స్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, డిఫారెస్టేషన్ అనేటటువంటి సాధ్యపడుతుంది. కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఫారెస్ట్ని కంప్లీట్గా క్లియర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? చెట్లను నరికేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎన్విరాన్మెంట్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ లైక్ టిఎన్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996లో ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఫారెస్ట్ అంటే ఏంటి అంటే ఫారెస్ట్లో కనిపించేది ప్రతిదీ ఫారెస్ట్ అని చెప్పింది. అదేంటంటే చెట్లు ఒక చోట మాస్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఏమైనా ఉంటే అది ఫారెస్ట్ కిందే ఉంటుంది, ఫారెస్ట్ కిందే పరిగణించబడుతుందని చెప్పింది. కానీ ఇక్కడ ఏం చేశారు, ఆ స్కోప్ని లిమిట్ చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఓన్లీ కొంత పార్ట్ ఆఫ్ ఫారెస్ట్ మాత్రమే కన్జర్వేషన్కి నోచుకుంటాయి, మిగిలిన అన్నింటినీ ఎక్స్క్లూడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మిగిలిన అన్నింటిలో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మొదలైపోయి సో అక్కడ కంప్లీట్గా ఫారెస్ట్ అనేటటువంటిది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ద న్యూ బిల్ అలోస్ ల్యాండ్ కేటగరైజ్డ్ యాజ్ ఫారెస్ట్ టు బి యూజ్డ్ ఫర్ నాన్ ఫారెస్ట్ పర్పజెస్. ఫారెస్ట్ కింద కేటగరైజ్ చేసినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ నాన్ ఫారెస్ట్ పర్పజెస్ కోసం కూడా యాక్టివిటీస్ అనేటువంటి కండక్ట్ చేయొచ్చు అని చెప్పి ప్రొవిజన్ తీసుకొచ్చారు. పోజింగ్ ఎ థ్రెట్ టు గ్రీన్ కవర్. గ్రీన్ కవర్ కదా పెద్ద థ్రెట్, డిఫారెస్టేషన్ కదా కారణమయ్యే అవకాశం ఉండడం అనేది జరుగుతుంది. ద ఫారెస్ట్ కన్జర్వేషన్ బిల్ ఇంక్లూడ్స్ ద బ్లాంకెట్ ఎగ్జంప్షన్ ఫర్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఎల్ఓసి ఈజ్ యాక్చువల్లీ డీ ఫ్యాక్టో బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో వాస్తవాధీన రేఖ అంటాం. సో ఆ ఎల్ఏసి ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ డీ ఫ్యాక్టో బార్డర్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో ఈ బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ పక్కనే ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఫారెస్ట్ ఏరియాస్లో డిఫెన్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అనేవి చేపట్టచ్చు. యూనో ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. సో ఏం చేశారు, సో ఈ బార్డర్ ఏరియాస్ దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్ ఎలా అయినా వాడుకోవచ్చు అనేటువంటి ప్రొవిజన్ తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుంది, ఫర్దర్గా ఫారెస్ట్ అనేటటువంటిది మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. ద బయోడైవర్సిటీ బిల్ సరెండర్స్ ట్రైబల్ రైట్స్ అండ్ ట్రైబల్ నాలెడ్జ్ టు ప్రైవేట్ ఎంటిటీస్. ది బయోడైవర్సిటీ అమెండ్మెంట్ బిల్ అని ఇంకో బిల్ తీసుకొచ్చారు కదా, దానివల్ల ఏం చేద్దాం అనుకుంటున్నారు, ట్రైబల్ పీపుల్ గ్యారంటీ చేసినటువంటి రైట్స్, హక్కులు కానీ లేకపోతే వాళ్ళకి ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో వాళ్ళ ట్రెడిషనల్ నాలెడ్జ్ని ఉపయోగించుకున్నందుకు ప్రైవేట్ ఎంటిటీస్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి అంటే ప్రాఫిట్ షేరింగ్ అనేటటువంటిది ఇవ్వాలి. అంటే కొంత డబ్బు అనేటటువంటిది ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళ యొక్క లోకల్ బాడీస్ కానీ లేకపోతే వాళ్ళకైనా ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆ ప్రొవిజన్ తీసేశారు, ప్రాఫిట్ షేరింగ్ అనే ప్రొవిజన్ తీసేశారు. సో మొత్తం ప్రాఫిట్ ప్రైవేట్ ఎంటిటీసే ఉపయోగించుకోవచ్చు. ఫారెస్ట్ మీద వచ్చింది, ఫారెస్ట్లో ఉన్నటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చింది. సో దీనివల్ల కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటే అండర్మైన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిటోరియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పి ఏం చేసేవాళ్ళు, దీస్ ట్రైబల్ పీపుల్ వీళ్ళందరూ ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, బట్ కానీ కన్జర్వేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ, సో ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ తీసేయడం వల్ల కమ్యూనిటీ ఇంట్రెస్ట్ అండర్మైన్ అయ్యి సో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు, రైట్? ఇక మీదట అదొక ప్రాబ్లం. ద దివ్యా ఫార్మసీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018 జడ్జిమెంట్లో ద బేసిస్ ఈజ్ నలిఫైడ్ ప్రొవైడింగ్ కార్పొరేట్ ఎంటిటీస్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్లాయిట్ రిసోర్సెస్. సో దిస్ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పడం అనేది జరిగిందంటే, కార్పొరేట్ కంపెనీస్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఓకే, బట్ డెవలప్మెంట్ పేరుతో కార్పొరేట్ కంపెనీస్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఏవైతే ఉంటే వాటిని విచ్చలవిడిగా వాడుకునే అవకాశం లేదు. సో ఆ హక్కు వాళ్ళకి లేదని చెప్పడం అనేది జరిగింది.
కానీ ఇక్కడ ఏం చేయడం అనేది జరిగింది, ఆ ప్రొవిజన్ తీసేయడం అనేటటువంటిది కార్పొరేట్ కంపెనీస్కి ఫ్రీడమ్ ప్రొవైడ్ చేశారు. సో ఈ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేశారు. ద గవర్నమెంట్స్ యాక్షన్స్ కాంట్రడిక్ట్ ద ప్రెజెంట్ గవర్నమెంట్స్ మేనిఫెస్టో ప్రామిస్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ఫారెస్ట్ డెవలప్స్ అండ్ ఇంట్రెస్ట్. సో ఇది కూడా ఒక మోరల్ ఆబ్జెక్టివ్ కూడా. గవర్నమెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పింది, ఆ ఫారెస్ట్ డెవలర్స్ ఎవరైతే ఉంటారో ట్రైబల్ పీపుల్ కానీ వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వీళ్ళ యొక్క హక్కులు కాపాడతామని చెప్పింది. కానీ తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో అది వీళ్ళ యొక్క హక్కుని డైల్యూట్ చేసే విధంగా, నిర్వీర్యం చేసే విధంగా ఉండడం అనేటువంటిది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్, ఇంపార్టెంట్ కన్సిక్వెన్సెస్. సో నౌ లెట్ us look at the conclusion part. సో హ్యూమన్ గ్రీడ్ ద్వారా మనిషి అత్యాశ ద్వారా మనిషి చేసినటువంటి యాక్షన్స్ కారణంగా ప్రకృతి కోపం వచ్చి ఎన్ని కెటాస్ట్రోఫిక్ కన్సిక్వెన్సెస్కి కారణమైందో మీ అందరికీ తెలుసు. ఎన్ని ప్రమాదాలకి దారితీయడం అనేది జరిగిందో తెలుసు మనిషి యొక్క అత్యాశ. హిమాలయాస్లో మీరు చూస్తే ప్రకృతిని విపరీతంగా ధ్వంసం చేయడం వల్ల డెవలప్మెంట్ పేరుతో చాలా ఫ్లాష్ ఫ్లడ్స్, వరదలు, ల్యాండ్ స్లైడ్స్, వీటన్నింటి బారిన ద ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ ఆఫ్ హిమాలయాస్ పడ్డమైనటువంటిది జరిగింది, ఇజంట్ ఇట్? సో అన్న మనుషులకి ఇంకా ఇది రావట్లేదు, ఇంకా ఆలోచన చేయట్లేదు గవర్నమెంట్స్ కూడా అని చెప్పారు. పోప్ ఫ్రాన్సిస్ ఆయన కాన్సెప్ట్ ఇచ్చారు, అవర్ కామన్ హోమ్ అని. ఇట్ ఎంఫసైజెస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నేచర్. ప్రకృతిని కాపాడే బాధ్యత మనందరిది, ఎందుకంటే ఇది మనందరి యొక్క ఇల్లు. సో మన ఇంటిని మనం అందరం ఎలా శుభ్రపరుచుకుంటాం, ఎంత బాగా చూసుకుంటాం, అలాగే ప్రకృతిని, మన భూమిని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అది గవర్నమెంట్ గుర్తుంచుకోవాలని చెప్పారు. మహాత్మా గాంధీస్ విజ్డమ్ దట్ ఎర్త్ హ్యాస్ ఇనఫ్ ఫర్ ఎవ్రీ వన్ బట్ నాట్ ఫర్ వన్స్ గ్రీడ్ బికమ్స్ రిలవెంట్ ఇన్ దిస్ కంటెక్స్ట్. సో జాతిపిత, ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే, భూమి దగ్గర మనం ప్రతి ఒక్కరికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయి, కానీ బట్ నాట్ ఫర్ వన్స్ గ్రీడ్, కానీ మన అత్యాశతో కూడినటువంటి కడుపుల్ని నింపేటంత రిసోర్సెస్ అయితే భూమి దగ్గర లేవు అని చెప్పి మహాత్మా గాంధీ గారు అన్నారన్నమాట. సో ఆ గ్రీడ్ అనేటటువంటి మనిషి మానుకుంటేనే చాలా మంచిదనే విధంగా మనకు చెప్పడం అనేది. కార్ల్ మార్క్స్ కూడా ఒక మాట అంటాడు, మ్యాన్ ఈజ్ ఎ పర్పెచువల్లీ డిస్సాటిస్ఫైడ్ యానిమల్ అని. మనిషికి ఎప్పుడూ తృప్తి ఉండదు. మనిషి కంటిన్యూస్గా నేచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంటాడు ఫర్ హిస్ ఓన్ గ్రీడ్, ఫర్ హిస్ ఓన్ నీడ్, తన యొక్క అవసరాల కోసం. ద గవర్నమెంట్స్ అలైన్మెంట్ విత్ కార్పొరేట్ ఇంట్రెస్ట్. గవర్నమెంట్ కార్పొరేట్స్ గురించి ఆలోచిస్తుంది తప్ప ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ మీద దృష్టి పెట్టకపోవడం అనేటటువంటిది ఒక సీరియస్ కన్సర్న్గా మనకు ఆధార్ చెప్తున్నారు. ఇట్ ఈస్ లైక్లీ దట్ ఫ్యూచర్ జనరేషన్స్ వోంట్ అబ్జాల్వ్ ద ప్రజెంట్ జనరేషన్స్ అండ్ గవర్నమెంట్స్ ఫర్ కంట్రిబ్యూటింగ్ టు ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్స్. ప్రస్తుత తరాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్కి విపరీతంగా పాల్పడుతున్నాయి కదా. సో ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, భవిష్యత్ తరాల వాళ్ళు మనందరినీ క్షమించే అవకాశం లేదు, ఇప్పటి ప్రభుత్వాలను కూడా క్షమించే అవకాశం లేదు. సో ఈ దృష్ట్యా ఈ విధంగా మనం చూస్తే అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ చెప్పడం అనేటువంటి జరిగింది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికులేటెడ్ ఆర్టికల్స్. వీలైతే మన అనాలిసిస్ చూసిన తర్వాత ఏదైతే ఆర్టికల్స్ నేను చెప్తున్నానో ఆర్టికల్స్ ఒక సింగిల్ రీడ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. సో దట్ మీకు ఒక బెటర్ జార్గన్, బెటర్ ఆర్టికులేషన్ కూడా మీకు చక్కగా అర్థమవుతుంది, అలవాటు అవుతుంది. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినాలి నాన్న. సో ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ టు ఏ 4-month low of 4.87% ఇన్ అక్టోబర్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. ఏం లేదమ్మా, నేను ఎందుకు ఈ ఆర్టికల్ని పిక్ చేసుకున్నానంటే నేను మీ అందరికీ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ఫ్లేషన్ అనేటటువంటి ఇంపార్టెంట్ టాపిక్ని మీరు అర్థం చేసుకోవడం ద్వారా, బేసిక్స్ నుంచి కాంప్రహెన్సివ్గా తెలుసుకోవడం ద్వారా రేపు పొద్దున్న హిందూలో ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి ఏ ఆర్టికల్ వచ్చినా మీరు అనలైజ్ చేయగలుగుతారు మీ ఓన్గా. అందుకోసమని ఈ ఆర్టికల్ నేను పిక్ చేసుకున్నాను అనమాట. మరి డీటెయిల్డ్గా ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడదాం, కానీ దానికంటే ముందు కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అక్టోబర్లో ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ కేవలం 4.87% మాత్రమేనంట. ఈజెస్ టు ఏ 4-month low. గత 4 ఏళ్ళగా ఇంత తక్కువ ఎప్పుడూ చేరుకోలేదు అని చెప్తున్నారు. సెప్టెంబర్లో చూస్తే 5% ఉండేది, అక్టోబర్లో 4.87%కి తగ్గడం అనేటటువంటి జరిగింది. అది నిజంగా మంచి విషయం అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కాంటెక్స్లో మనం ఇన్ఫ్లేషన్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ గురించి అండ్ దాంతోపాటు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ గురించి, ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందామా? వినేయండి. సో ఫస్ట్ స్టెప్, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ యాజ్ ఎ హోల్. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్ తెలుగులో ద్రవ్యోల్బణం అంటాం. ఇన్ఫ్లేషన్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం మాట్లాడదాం, అర్థం చేసుకుందాం. ఎప్పుడైనా మీరు ఇన్ఫ్లేటెడ్ బెలూన్ అనేటటువంటి పదం విన్నారా? ఇన్ఫ్లేటెడ్ అంటే అర్థం ఏంటి? అక్కడ
ఎక్స్పాండింగ్ అబ్నార్మల్లీ, నార్మల్ లెవెల్ కంటే ఎక్కువ ఒక పర్టికులర్ బెలూన్ అనేటటువంటిది ఎక్స్పాండ్ అయింది అనుకోండి, దాన్ని మనం ఇన్ఫ్లేటెడ్ బెలూన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ పదం నుంచి ఇన్ఫ్లేషన్ అర్థం చేసుకోండి. సో ఇన్ఫ్లేషన్ సింప్లీ మీన్ జనరల్ రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఒక ఎకానమీలో, ఒక ఆర్థిక వ్యవస్థలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక నిర్దిష్ట కాలంలో, ఒక సంవత్సరంలోనో, 2 సంవత్సరాల్లోనో, 3 సంవత్సరాల్లోనో, 5 సంవత్సరాల్లోనో, 10 సంవత్సరాల్లోనో ప్రైస్ లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేటటువంటిది పెరిగితే దట్ ఫినామినన్ ఏమంటాము అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేటటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. అండ్ దిస్ పర్టిక్యులర్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది ఒక ఆర్థిక వ్యవస్థకి, ఒక ఎకానమీకి చాలా పెద్ద దెబ్బగా మనం మాట్లాడచ్చు. మన బాడీకి ఎలా అయితే ఒక రోగం అనేటటువంటిది, వ్యాధి అనేటటువంటిది సోకుతుందో, ఒక ఆర్థిక వ్యవస్థకి సోకేటటువంటి అతిపెద్ద రోగంగా మనం ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో, ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో దాన్ని చెప్పొచ్చు అనమాట. ఎందుకు సార్ అంత పెద్ద ప్రాబ్లమ్ ఒక ఎకానమీకి ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది అంటే, ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరగడం వల్ల కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్, మనీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది. దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేయండి సార్. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అటెన్షన్ పే చేసి వినండి. ఏం లేదు నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ 2020వ సంవత్సరం తీసుకుందాం. 2020వ సంవత్సరంలో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అనేటటువంటిది 10 రూపాయలు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతుల్లో 100 రూపాయలు ఉంది. 100 రూపాయలకి మొత్తం ఎన్ని డైరీ మిల్క్ చాక్లెట్లు వస్తాయి? 10 డైరీ మిల్క్ చాక్లెట్లు వస్తాయి, ఒకటి 10 రూపాయలు కాబట్టి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ 2022వ నాటికి ఏం జరిగింది? ఒక డైరీ మిల్క్, ఇన్ఫ్లేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ ధర అనేటటువంటిది సపోజ్ 20 రూపాయలు అయిపోయింది అనుకోండి. అప్పుడు మీ చేతుల్లో ఉన్నటువంటి 100 రూపాయలతో మీరు ఎన్ని కొనొచ్చు డైరీ మిల్క్ చాక్లెట్లు? ఇప్పుడు 5 కొనొచ్చు. అప్పుడు మీ చేతుల్లో 100 ఉంది, ఇప్పుడు మీ చేతుల్లో 100 ఉంది. 2020లో మీ చేతిలో ఉన్నటువంటి 100 రూపాయల కాగితం 10 డైరీ మిల్క్ని మీకోసం తీసుకొస్తే, ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నటువంటి 2022లో మీ చేతుల్లో ఉన్నటువంటి 100 రూపాయల కాగితం 5 డైరీ మిల్క్ చాక్లెట్లని తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. సో మనీ యొక్క పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం అనేటటువంటి జరుగుతుందా లేదా? సో ఇన్ఫ్లేషన్ వల్ల వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఏంటి అంటే మనీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది తగ్గడం అనేది జరుగుతుంది. వెన్ ద జనరల్ ప్రైసెస్ రైజ్, వస్తువుల యొక్క ధరలు అనేటటువంటివి పెరిగితే ఈచ్ యూనిట్ ఆఫ్ కరెన్సీ బైస్ లెస్సర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, తక్కువ గూడ్స్ని మాత్రమే కొనుగోలు చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? ఇండియాలో ఇన్ఫ్లేషన్ని రెండింటితో మెజర్ చేయడం అనేటువంటి జరుగుతుంది, 2 ఇండెక్స్లతో. ఒకటవది ఏంటి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అండ్ దాంతోపాటు రెండవది ఏంటి అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఏంటి సార్ ఇండెక్స్లు? తెలుసుకుందాం, సింపుల్గా అర్థమైపోతుంది. ఇండెక్స్ అంటే ఏంటి అంటే సూచి, సంథింగ్ దట్ షోస్ సంథింగ్ దట్ ఇండికేట్స్ సంథింగ్, దేన్నైనా సూచించేటటువంటిదే సూచి. మరి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇది దేన్ని సూచిస్తుంది? హోల్సేలర్ లెవెల్లో ప్రైస్ యొక్క డిఫరెన్స్ అనేటటువంటిది ఎలా ఉంది, వస్తువుల ధరల్లో మార్పులు అనేటటువంటివి ఎలా ఉన్నాయి అని చెప్పి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూపిస్తుంది, సింపుల్. మరి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? మీరే చెప్పేస్తారు. ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ దట్ షోస్ ద ప్రైస్ వాలటాలిటీ అట్ కన్స్యూమర్ లెవెల్. సో కన్స్యూమర్ ఎవరైతే ఉంటారో, వినియోగదారుడికి వచ్చేటప్పటికి ప్రైసెస్లో ఎలాంటి చేంజెస్ ఉంటున్నాయి అని చెప్పి సిపిఐ చూపించడం అనేటటువంటి జరుగుతుంది. జనరల్గా ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేటటువంటి దేంతో మెజర్ చేస్తారంటే సిపిఐ ద్వారా మెజర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ సిపిఐని ఎవరిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు సిపిఐని మెజర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఎవరు ఆ మెజర్ని ఇవ్వడం అనేది జరుగుతుంది? చెప్పండి, ఎంతవరకు కామెంట్ చేస్తారో చూద్దాం. మరి ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో ఉండేటువంటి వేరియస్ టైప్స్ ఏంటి? బేస్డ్ ఆన్ కాజెస్ బట్టి వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇంటెన్సిటీ బట్టి, ఎంత ఇన్ఫ్లేషన్ అంటే ఎంత లెవెల్లో వస్తువులు మరియు సేవల యొక్క ధరలు పెరుగుతున్నాయి దాన్ని బట్టి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మనకు ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ బేస్డ్ ఆన్ కాజెస్, ఇన్ఫ్లేషన్కి గల కారకాలు ఏవైతే ఉంటాయో, అది కలగడానికి గల కారకాలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏమున్నాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి కరెన్సీ ఇన్ఫ్లేషన్. కరెన్సీ ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదమ్మా, దిస్ పర్టికులర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ కాజ్డ్ బై ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్. ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ కరెన్సీని ప్రింట్ చేయడం అనేది జరిగింది అనుకోండి, ప్రింట్ చేసి తన దగ్గర ఉంచుకోదు కదా, తప్పకుండా ఎకానమీలోకి రిలీజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎకానమీలోకి కరెన్సీ అనేటటువంటిది, మనీ సప్లై అనేటటువంటిది పెరిగితే వస్తువుల యొక్క ధరలు, సేవల యొక్క ధరలు అనేటటువంటివి పెరుగుతాయి. సో తద్వారా వచ్చినటువంటి పెరిగినటువంటి ఇన్ఫ్లేషన్ని మనం కరెన్సీ ఇన్ఫ్లేషన్ అంటాం. సార్ మనీ సప్లైకి అండ్ దాంతోపాటు వస్తువులు ధరలు పెరగడానికి గల కారణం ఏంటి సార్? ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ.
జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పీపుల్ చేతుల్లో మనీ అనేటటువంటిది ఎక్కువగా ఉందనుకోండి, ప్రజల యొక్క చేతుల్లో డబ్బులు అనేటటువంటి ఎక్కువగా ఉన్నాయనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది, ఒక వస్తువుకి డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల వస్తువులు మరియు సేవల యొక్క ధరలు అనేటటువంటివి పెరుగుతాయి. ఎందుకు సార్ డిమాండ్ పెరుగుతుంది, మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సింపుల్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇన్స్టిట్యూషన్కి చెందినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. సపోజ్ సాయిరామ్ సార్ నేనున్నాను, కార్తిక్ సార్ ఇంకొక ఫ్యాకల్టీ ఉన్నారు, వెంకట్ సార్ అని చెప్పి ఇంకొక ఫ్యాకల్టీ ఉన్నారు, పవన్ సార్ అని చెప్పి ఇంకొక ఫ్యాకల్టీ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మా అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి అనుకోండి. సో ఒక సండే పూట మా యొక్క వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీరు వచ్చేటప్పుడు తప్పకుండా ఫిష్ తీసుకురావాలి, ఫిష్ తీసుకొస్తేనే మీకు మధ్యాహ్నం ఫుడ్ పెడతాం, లేకపోతే ఫుడ్ పెట్టం అని చెప్పారనుకోండి. మరి మాకు తప్పదు కదా, తప్పకుండా మేము ఏం తీసుకెళ్ళాలి, ఫిష్ని పట్టుకెళ్ళాలి. నా దగ్గర సపోజ్ 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, కార్తిక్ సార్ దగ్గర 1500 ఉన్నాయి, వెంకట్ సార్ చేతుల్లో 2000 రూపాయలు ఉన్నాయి, పవన్ సార్ చేతుల్లో 2500 ఉన్నాయి. మేమందరం ఎక్కడికి వెళ్ళాం, ఫిష్ మార్కెట్కి వెళ్ళాం. ఆ ఫిష్ మార్కెట్లో ఎవరైతే సెల్లర్ ఉన్నారో ఆయన దిస్ పర్టిక్యులర్ ఫిష్ యొక్క కాస్ట్ 1000 రూపాయలు అన్నారనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, మా అందరికీ తప్పకుండా ఇది అవసరం కాబట్టి, ఒకే ఫిష్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన దగ్గర, మా అందరికీ అవసరం కాబట్టి మా అందరం ఈ చేప నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పి అంటాం. సో ఆ ఫిష్ అమ్మేటటువంటి వాడు ఈ సినారియోలో, ఈ సీన్లో ఏం చూస్తాడు, అతని కంటి ముందు కనిపిస్తున్నటువంటి డిమాండ్ని చూస్తాడు. సో 1000 రూపాయలకి అమ్మను, నేను 1500కి అమ్ముతాను అంటాడు. అప్పుడు మా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి కాబట్టి ఏం జరగడం అనేటువంటి జరుగుతుంది, మరి తప్పదు, నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి, నేను ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బులు తీసుకురాలేను, నేను వెనక్కి వెళ్ళిపోతాను, మా ఆవిడకి ఏదో ఒకటి చెప్పొచ్చని. సో 1500 అన్నప్పుడు కార్తిక్ సార్, వెంకట్ సార్, పవన్ సార్ అందరూ ఏమంటారు, నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి ఫిష్ అంటారు. అప్పుడు ఏం జరగడం అనేటువంటి జరుగుతుంది, మళ్ళీ అతను డిమాండ్ చూస్తాడు. ఒక 1500కు కూడా వీళ్ళు కొంటానంటున్నారు అని చెప్పి, లేదు 1500 కాదు 2000 అంటారు. 2000 అని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది, కార్తిక్ సార్ వెనక్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు 2000 అన్నప్పుడు వెంకట్ సార్ అండ్ పవన్ సార్ ఇద్దరు నాకు కావాలంటే నాకు కావాలంటారు. సో ఇక్కడ కూడా మళ్ళీ అతనికి డిమాండ్ అనేటటువంటిది కనిపిస్తుంది, వీళ్ళు తప్పకుండా కావాలంటున్నారు కాబట్టి 2000కి అయితే అమ్మను, 2500కి అయితే అమ్ముతాను అంటాడు. అప్పుడు వెంకట్ సార్ ఎవరైతే ఉంటారో ఆయన వెనక్కి వెళ్ళిపోతారు. చివరికి 2500కి ఎవరు కొనుక్కుంటారు, పవన్ సార్ ఎవరైతే ఉంటారో ఆయన కొనుక్కోవడం అనేటటువంటి జరుగుతుంది. అంటే జనాల జోబుల్లో డబ్బులు పెరుగుతున్నటువంటి కొద్దీనో, మనీ అనేటటువంటిది పెరుగుతున్న కొద్దీ ఏం జరుగుతుంది, దిస్ పర్టికులర్ ప్రొడక్ట్, ఈ చేప ఏదైతే ఉంటుందో దాని ధర ఎలా పెరిగిపోయిందా లేదా, విపరీతంగా. ఎందుకంటే డిమాండ్ అనేటటువంటిది, దట్ ఇన్ఫ్యూజ్డ్ డిమాండ్ ఫర్ దిస్ పర్టికులర్ ఫిష్. అర్థమైందా? సో ప్రజల చేతుల్లో, పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినా, ప్రజల చేతుల్లో డబ్బులు పెరిగినా ఏం జరుగుతుంది, వస్తువులు మరియు సేవల యొక్క ధరలు ఏవైతే ఉంటాయో అవి పెరగడం అనేది జరుగుతుంది. మీ ఎగ్జాంపుల్, క్లియర్ కట్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో చూడొచ్చు. హైదరాబాద్లో ఒకప్పుడు ఒక బిర్యానీ ధర 70 రూపాయలు, 60 రూపాయలు కూడా ఉండేది. బట్ ఇప్పుడు చాలా చోట్ల బిర్యానీ ధర 400, 500 ఉంది. ఒక క్యాబ్ ఎక్కితే, మీకు క్యాబ్ ఎక్కి దిగితే 350, 400 రూపీస్ ఉంది. ఎందుకు, హైదరాబాద్లో పీపుల్ యొక్క చేతుల్లో డబ్బులు అనేటటువంటి పెరుగుతున్నాయి. తెలంగాణలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అక్కడ వస్తువులు మరియు సేవల యొక్క ధరలు ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆర్బీఐ ఎక్కువ కరెన్సీ ప్రింట్ చేసి దాన్ని ఎకానమీలోకి వదిలినట్టయితే, ఆర్థిక వ్యవస్థలోకి విడిచిపెట్టినట్టయితే పీపుల్ చేతుల్లోకి డబ్బులు వస్తాయి. పీపుల్ చేతుల్లోకి డబ్బులు వస్తాయి, వస్తువులు మరియు సేవల యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ఏం జరగడం అనేటటువంటి జరుగుతుంది, ఇన్ఫ్లేషన్కి అది కారణం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్నే మనం కరెన్సీ ఇన్ఫ్లేషన్ అంటాం. క్రెడిట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ అనేటటువంటిది ఫుల్ ప్రాస్పరస్గా ఉంది, ఆర్థిక వ్యవస్థ అత్యద్భుతంగా నడుస్తూ ఉంది. సో ర్యాంపెంట్గా ఎకనామిక్ గ్రోత్ ఉంది. ఆ సమయంలో బ్యాంకులు ఏం చేస్తాయి, చిన్న రిస్క్ చేస్తాయి. బ్యాంకులు తమ ఎసెట్స్ని పెంచుకోవాలనుకుంటాయి. బ్యాంకుకి ఎసెట్ ఏంటమ్మా, లోన్. ఏంటి సార్ ఈ ఎసెట్, ఇదంతా ఏంటి సార్, చూడండి. బ్యాంక్స్ ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది, డిపాజిటర్ల దగ్గర ఏం చేస్తాయి, డిపాజిట్స్ని సేకరిస్తాయి. అండ్ సేకరించినటువంటి ఈ డిపాజిట్స్ని ఎవరైతే మనీ డెఫిసిట్ ఉంటారో వాళ్ళకి లోన్ల రూపంలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. బ్యాంకులు డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ని పే చేయాలి, తిరిగి ఇవ్వాలి, కొంత డబ్బును కలిపి ఇవ్వాలి. సో అందుకే డిపాజిట్ అనేటటువంటిది బ్యాంక్ ఏమవుతుంది, లైబిలిటీ అవుతుంది. లోన్ మీద బ్యాంక్ ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, ఆదాయం వస్తుంది. సో లోన్ ఏమవుతుంది, బ్యాంక్కి అసెట్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది, ఆస్తి అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో బ్యాంక్స్ లాభం కోసం చూడండి ఏం జరుగుతుంది, డిపాజిట్ల దగ్గర సపోజ్ 4% ఇంట్రెస్ట్ రేటు డిపాజిట్లకి ఇచ్చారనుకోండి, లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర 10% వసూలు చేయడం అనేది జరిగింది అనుకోండి, మధ్యలో ఉన్న 6% ఏమవుతుంది, బ్యాంక్కి ప్రాఫిట్ అవుతుంది. బ్యాంకింగ్ టర్మ్స్లో దాన్ని స్ప్రెడ్ అంటారు, అది వేరే విషయం. ఓకేనా. సో బ్యాంక్ ఏం చేద్దాం అనుకుంటుంది, తన ప్రాఫిట్స్ పెంచుకోవాలంటే ఇక్కడ ఏం పెంచాలి, లోన్స్, తన అసెట్స్ అనేటటువంటివి పెంచుకోవాలి. ఏ మార్గం ద్వారా అయితే తనకు ఆదాయం వస్తుందో వాటిని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సో అందుకే బ్యాంకులు ఏం చేస్తుంది, పీపుల్కి ఎక్కువ లోన్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పీపుల్కి బ్యాంకులు ఎక్కువ లోన్లు అనేటటువంటివి ఇస్తే
క్రెడిట్ అనేటటువంటిది పెరిగితే అప్పులు అనేటటువంటి ప్రజల చేతుల్లోకి వస్తాయి. ప్రజల చేతుల్లోకి డబ్బులు వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ చెప్పుకున్నాం, డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. ప్రజల చేతుల్లో డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉంటే ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం ద్వారా వస్తువులు మరియు సేవల యొక్క ధరలు అండ్ పెరగడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. దీన్ని క్రెడిట్ ఇన్ఫ్లేషన్ అంటాం అన్నమాట. బ్యాంకులు అప్పులు ఇవ్వడం ద్వారా వస్తువులు మరియు సేవల యొక్క ధరలు పెరిగితే దాన్ని క్రెడిట్ ఇన్ఫ్లేషన్ అంటాం. డెఫిసిట్ ఇండ్యూస్డ్ ఇన్ఫ్లేషన్, ఒకవేళ గవర్నమెంట్ డెఫిసిట్లో ఉందనుకోండి, గవర్నమెంట్ ఎప్పుడు డెఫిసిట్లో ఉంటుంది, గవర్నమెంట్ యొక్క రెవెన్యూ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉందనుకోండి, గవర్నమెంట్కి ఆదాయం తక్కువ వస్తుంది కానీ ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఆ సమయంలో ఈ పర్టికులర్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఏమవుతుంది, సెంట్రల్ బ్యాంక్కి నాకు కొద్దిగా కరెన్సీ ప్రింట్ చేసి ఇవ్వు అంటుంది. ఒకవేళ ఆర్బీఐ కరెన్సీ ప్రింట్ చేసిస్తే ఏం చెప్తున్నాం, మళ్ళీ కరెన్సీ ఇన్ఫ్లేషన్. దాన్నే మనం డెఫిసిట్ ఇండ్యూస్డ్ ఇన్ఫ్లేషన్, ఎందుకంటే గవర్నమెంట్ డెఫిసిట్లో ఉండడం వల్ల మాత్రమే కదా కరెన్సీని ప్రింట్ చేయమంది. సో అందుకే దాన్ని డెఫిసిట్ ఇండ్యూస్డ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వస్తువులు మరియు సేవల యొక్క డిమాండ్ పెరిగింది అనుకోండి, డిమాండ్ దానికి ఉందనుకోండి, దాని యొక్క ధరలు తప్పకుండా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ మీరు చూడండి, నోటిఫికేషన్స్ వచ్చేటటువంటి సమయంలో ఏం చేస్తాయి, డిమాండ్ కనిపిస్తుంది కాబట్టి సో కోర్సుల యొక్క ఫీజులు ఏవైతే ఉంటాయో వాటిని పెంచడం అనేటువంటి జరుగుతుంది. డిమాండ్ ఏదైతే ఉందో, డిమాండ్ పెరగడం వల్ల వస్తువులు మరియు సేవల యొక్క ధరలు పెరిగితే దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. డిమాండ్ ఎప్పుడు పెరగడం అనేటువంటి జరుగుతుంది, పీపుల్ యొక్క హ్యాండ్స్లో ఎక్కువ మనీ ఉన్నప్పుడు డిమాండ్ అనేటటువంటిది పెరగడం అనేటువంటిది జరుగుతుంది. పీపుల్ యొక్క చేతుల్లోకి ఎప్పుడు ఎక్కువ మనీ అనేటటువంటిది వస్తుంది, గవర్నమెంట్ ఎక్కువగా ఖర్చు పెట్టింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రోడ్లు వేయడం కానీ లేకపోతే భవనాలు కట్టించడం కానీ ఇలాంటి సమయంలో పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఎంప్లాయ్మెంట్ పొందినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు శాలరీస్ తీసుకుంటారు, వాళ్ళకి జీతాలు వస్తాయి. జీతాల రూపంలో వాళ్ళ చేతుల్లోకి మనీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు కారు కొనుక్కోవాలనుకుంటాడు, బండి కొనుక్కోవాలనుకుంటాడు, లేకపోతే ఏదైనా కొనుక్కోవాలనుకుంటాడు, అవునా కదా. సో వాటి యొక్క వస్తువులు మరియు సేవల యొక్క ఏం పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ప్రైసెస్ కూడా పెరగడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ పెరిగింది అనుకోండి, కంట్రీ యొక్క పాపులేషన్, ఏం జరుగుతుంది, పీపుల్ మామూలుగా ఉంటారా, పీపుల్ యొక్క వాంట్స్ అండ్ నీడ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉంటాయి అవి ఇన్ఫైనట్గా ఉంటాయి, అనంతంగా ఉంటాయి. ఒకటి కొనుక్కున్న తర్వాత ఇంకోటి కొనుక్కోవాలనుకుంటాడు. మీ పక్కింటి వాడు కారు కొన్నాడు అంటే మా పక్కింటి వాడికి కారు ఉంది కదా, మనం కారు కొనుక్కోవద్దు అని మనం అనుకుంటామా, ఇంకా మంచి కారు కొనుక్కోవాలి అని చెప్పి అనుకోవడం అనేటువంటి జరుగుతుంది, అవునా కదా. పీపుల్ యొక్క పాపులేషన్, పీపుల్ యొక్క నెంబర్స్ పెరిగినటువంటి కొద్దీ సో ఏమవుతుంది, సొసైటీలో మనకి ఎకానమీలో డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. ఆ డిమాండ్ పెరగడం ద్వారా వస్తువులు మరియు సేవల యొక్క ధరలు అనేటటువంటివి పెరిగితే దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. మరి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు లేదా ఒక సేవ ఏదైతే ఉంటుందో అది తయారు చేయడంలో ప్రొడక్షన్ టైంలో కాస్ట్ పెరిగింది అనుకోండి, ప్రొడక్షన్కి మామూలుగా 100 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటిది 200 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. సో ఖర్చు 200 రూపాయలు అవుతుంది కాబట్టి 100 రూపాయలే ఖర్చు అవుతున్నప్పుడు 50 రూపాయలు లాభం వేసుకొని 150 రూపాయలకు అమ్ముతారు ఎవరైనా. 200 రూపాయలకు ఖర్చు అయినప్పుడు ఏం జరుగుతుంది, 250 రూపీస్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. 150 కాస్త ఏమవుతుంది, 250 రూపీస్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాము అంటే దీన్ని మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యాకల్టీ వాళ్ళ శాలరీస్ పెంచమని నాకు అడిగారు అనుకోండి, వేజెస్ మాకు అవర్కి ఎంత ఇస్తున్నారు కదా, ఇంకొద్దిగా పెంచండి అన్నారు అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి, తప్పకుండా ఆ కోర్సుల యొక్క ఫీజులు కూడా తప్పకుండా పెంచాలా లేదా, రైట్. ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల వస్తువులు లేదా సేవల యొక్క ధరలు పెరిగితే దాన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. మరి బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఏం లేదమ్మా, ఆల్రెడీ ఎకానమీలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ కారణంగా ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరగడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమీలో ఆల్రెడీ ఆ వస్తువులు మరియు సేవల యొక్క ధరలు రోజుకి పెరిగిపోతున్నాయి. రోజుకి పెరిగిపోతున్నప్పుడు ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ ఎంప్లాయర్స్ నుంచి ఎవరైతే జాబ్ ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా, ఎందుకు, టు మీట్ దేర్ డైలీ ఎక్స్పెండిచర్, అవునా కదా. ఇప్పుడు రోజు ఒక బియ్యం కట్ట 1000 రూపాయలు ఉండేది, అది 1500కి పెరగడం అనేది జరిగింది. సో వాళ్ళు ఎవరైతే జాబ్ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వచ్చి బియ్యం కట్ట 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు అయింది కదా, మా శాలరీ ఇలాగే ఉంది కదా, మాకు ఎలాగా మరి కష్టం కదా, సో అందుకే మా శాలరీస్ కూడా పెంచండి అని అడిగారు అనుకోండి. అప్పుడు నేను శాలరీస్, అప్పుడు ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఆయన శాలరీ పెంచాడు అనుకోండి, శాలరీ పెంచడం ద్వారా ఏం చేస్తాను, ఒకవేళ నేనే శాలరీ పెంచాను అనుకోండి మన ఎంప్లాయీస్కి, కోర్స్ ఫీజు కూడా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. సో దాని కారణంగా ఆల్రెడీ ఎకానమీలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ కారణంగా మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఇదైంది అనుకోండి, ఒక విషియస్ సర్కిల్ అనేటటువంటిది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఒక వేజ్ ప్రైస్ స్పైరల్ అనేటటువంటిది ఏర్పడడం అనేది జరుగుతుంది, అది కంటిన్యూ అవుతుంది అనమాట. దాన్ని మనం బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి బేస్డ్ ఆన్ ఇంటెన్సిటీని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ ఎన్ని రకాలుగా మనం వర్గీకరించవచ్చు, ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ క్రీపింగ్ ఆర్ మైల్డ్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్ అంటే ఏంటమ్మా, చిన్నపిల్లలు పాకుతారు తెలుసా, దాన్ని క్రీపింగ్ అంటాం. ఇన్ఫ్లేషన్ రేటు స్లోగా వస్తువులు ధరల యొక్క సేవల యొక్క ధరలు పెరుగుతున్నాయి అనుకోండి, దాన్ని మనం క్రీపింగ్ ఆర్ మైల్డ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఒక ఇన్ఫ్లేషన్ రేట్ less than 3% ఉంటే
క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఒకవేళ ఇన్ఫ్లేషన్ రేట్ 3 to 6% ఉందనుకోండి, ఇప్పుడు పాకడం కాదు, కాస్త నడుస్తుంది, ఇన్ఫ్లేషన్ కాస్త ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, దాన్ని వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. మరి గ్యాలోపింగ్ అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే పరుగులు తీయడం, విపరీతంగా పరిగెత్తడం, 20% to 100%. సో మధ్యలో ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగింది అనుకోండి, దాన్ని గ్యాలోపింగ్ ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ విచ్ ద ఇన్ఫ్లేషన్ రేట్ ఈజ్ హైకింగ్, దాన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ ఈ రకంగా మనం డివైడ్ చేయొచ్చు అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఎలా అయితే ఒక వ్యక్తికి ఒక రోగము వ్యాధి అనేటటువంటిది ప్రమాదకరమైనటువంటిదో, అలాగే ఒక ఆర్థిక వ్యవస్థకి ఎకానమీకి ఇన్ఫ్లేషన్ కూడా అంతే ప్రమాదకరమైనటువంటిది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఆల్ దీస్ కాన్సెప్ట్స్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ప్రభుత్వాలు ఇన్ఫ్లేషన్ని ఎలా ట్యాకిల్ చేస్తాయి? ఇప్పుడు మనకి ఏదైనా వ్యాధి కానీ రోగం కానీ వచ్చినప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మనకి ఏమి ఇస్తాడు? మందులు ఇస్తాడు, అవునా కదా? రైట్, చికిత్స చేస్తారు. మరి ఎకానమీకి సోకినటువంటి ఇన్ఫ్లేషన్ అనేటటువంటి వ్యాధి లేదా జబ్బుని ట్యాకిల్ చేయాలి అంటే, దాన్ని నుంచి ఎకానమీని కాపాడాలంటే ఎవరు కాపాడతారు? ఎవరు డెసిషన్స్ తీసుకుంటారు? ఎవరు చికిత్స చేస్తారు ఎకానమీకి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఇన్ఫ్లేషన్ ట్యాకిల్ చేస్తారో చూద్దాం, వినండి. సో నౌ లెట్ us look at the remedies of inflation. ఇన్ఫ్లేషన్ని ట్యాకిల్ చేయడానికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి? ఫస్ట్ వన్ ఏంటి అంటే మానిటరీ పాలసీ. పాలసీ అంటే గుర్తుపెట్టుకోండి, స్ట్రాటజీ. వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ టు కంట్రోల్ ఆర్ టు రెగ్యులేట్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లైని రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చేటటువంటి స్ట్రాటజీ. ఆల్రెడీ చెప్పాను, మనీ సప్లై విపరీతంగా పెరిగిపోతే వస్తువులు మరియు సేవల యొక్క ధరలు అనేవి, వాటి యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే వాటి యొక్క ధరలు అనేటటువంటి పెరుగుతాయి. నేను ఎగ్జాంపుల్ ద్వారా, ఫిష్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడం అనేటువంటి జరిగింది. సో మరి మనీ సప్లైని రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చేటటువంటి స్ట్రాటజీని మానిటరీ పాలసీ లేదా మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అంటాం. ఈ మానిటరీ పాలసీ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? ఆర్బీఐ తీసుకోవడం అనేది జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రూ ఇట్స్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ ద్వారా మానిటరీ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఫార్ములేట్ చేస్తుంది. ఎయిమ్స్ టు మేనేజ్ ద క్వాంటిటీ ఆఫ్ మనీ ఇన్ ద ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై ఎలా ఉంది దాన్ని రెగ్యులేట్ చేయడానికి, దాన్ని మేనేజ్ చేయడానికి మానిటరీ పాలసీ అనేటటువంటిది వాడతారన్నమాట. ఈ మానిటరీ పాలసీలో భాగంగా ఏం చేస్తారు? సింపుల్గా చెప్పాలంటే ఇంటర్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, ఆర్బీఐ అండ్ బ్యాంకుల మధ్య ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, వాటిని రెగ్యులేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లారిటీగా చెప్తాను, క్లియర్గా ఎగ్జాంపుల్ ద్వారా మాట్లాడదాం, వినండి. నేను ఆల్రెడీ చెప్పాను, బ్యాంకులు ఏం చేయడం అనేటువంటి జరుగుతుందమ్మా. సింపుల్ నాన్న, బ్యాంకులు డిపాజిట్లు సేకరిస్తాయి మనీ సర్ప్లస్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర. అండ్ ఎవరైతే మనీ డెఫిసిట్ ఉంటారో వాళ్ళకి లోన్లు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. డిపాజిట్లు బ్యాంక్ లైబిలిటీ అవుతాయి, ఎందుకంటే డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ కొంత మనీ వేసి తిరిగి కట్టాలి కాబట్టి బ్యాంకులు. లోన్లు అనేటటువంటివి బ్యాంక్ ఏమవుతాయి? ఎసెట్స్ అవుతాయి, ఎందుకంటే లోన్ల మీద బ్యాంక్ ఆదాయం అనేటటువంటిది వస్తుంది కాబట్టి. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. ఇప్పుడు బ్యాంక్ అనేటటువంటిది లోన్ ఇవ్వాలి అంటే కొన్నిసార్లు షార్ట్ టర్మ్లో, అంటే ఓవర్ నైట్ కానీ తక్కువ కాలానికి కొంత డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు కోసం బ్యాంకులు ఎవరిని ఆశ్రయిస్తాయి? ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాన్ని ఆశ్రయించడం అనేటువంటి జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బ్యాంకులు ఏం చేస్తాయి అంటే వాటి దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ లైక్ ట్రెజరీ బిల్స్ కానీ లేకపోతే బాండ్లు కానీ వీటన్నిటిని తాకట్టు పెట్టి కొంత మనీ అనేటటువంటిది బ్యాంకులు ఏమిస్తాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి? దిస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ బాండ్లు అలాంటివి ఏవైతే ఉంటే వాటిని ఇస్తాయి. ఆర్బీఐ బ్యాంకులకు ఏమి ఇవ్వడం అనేది జరుగుతుంది? బ్యాంకులకు కావాల్సినటువంటి మనీ ఇస్తుంది. మరి మనీ ఇస్తున్నందుకు, మనీ లెండ్ చేస్తున్నందుకు ఆర్బీఐ బ్యాంకుల మీద కొంత ఇంట్రెస్ట్ రేట్ అనేటటువంటిది ఛార్జ్ చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్నే మనం ఏమంటాము అంటే రెపో రేట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రేట్ ఆఫ్ రీపర్చేజ్ అని కూడా అనడం అనేటటువంటి జరుగుతుంది. ఏంటి సార్ రేట్ ఆఫ్ రీపర్చేజ్? బ్యాంకులు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ దగ్గర పెట్టేటప్పుడు ఏం చెప్తాయంటే, నువ్వు పొరపాటును కూడా వీటిని వేరే వాళ్ళకి ఇవ్వమాకు, వేరే వాళ్ళకి అమ్మమాకు, నువ్వు ఇచ్చినటువంటి డబ్బులు నీకు తిరిగి కట్టేసి, నువ్వు చెప్పినటువంటి ఇంట్రెస్ట్ రేట్తో సహా కట్టేసి ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ నేను తిరిగి తీసుకుంటానని ప్రామిస్ చేసి, రీపర్చేజ్ చేస్తాను వాటిని తిరిగి అని చెప్పి ప్రామిస్ చేసి ఏం చేస్తే బ్యాంకులు డబ్బులు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. మరి ఏ ఇంట్రెస్ట్ రేట్కి అయితే ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులకు ఇస్తుందో మనీని, దాన్ని మనం ఏమంటాము అంటే రెపో రేట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఆర్బీఐ ఏం చేస్తుంది? మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి ఈ రెపో రేట్ మీద పడుతుంది. ఈ రెపో రేట్ అనేటటువంటిది ద బేసిక్ అండ్ మోస్ట్ ఫండమెంటల్, ద బెంచ్ మార్క్ రేట్ అంటాం. రెపో రేట్ని పెంచడం లేదా తగ్గించడం ద్వారా ఎకానమీలో మనీ రేట్ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది ఆర్బీఐ. ఎలా సార్ చేస్తుంది? సో రెపో రేట్ ఈజ్ అ మానిటరీ ఇన్స్ట్రుమెంట్. ఇలాంటివి చాలా ఉంటాయి. రివర్స్ రెపో రేట్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రెపో రేట్ని బేస్ చేసుకుని రివర్స్ రెపో రేట్ కూడా మారడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు
ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఇవన్నీ ఉండమని జరుగుతుంది. ఇవన్నీ వెంకట్ సార్ ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశారు, వీలైతే చూసే ప్రయత్నం చేయండి. బట్ ద బెంచ్ మార్క్ రేట్, రెపో రేట్, దాని గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ అనేటటువంటిది ఒకవేళ ఆర్బీఐ పెంచింది అనుకోండి, మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది, దానిలో రెపో రేట్ పెంచింది అనుకోండి, ఏం జరుగుతుందో చూద్దాం. బ్యాంక్ మీద పడేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు డిపాజిట్ల మీద బ్యాంకులు ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో వాడిని బ్యాంక్స్ అనేటటువంటివి పెంచుతాయి. ఎందుకు? ఆర్బీఐ దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్తో తీసుకోవడం కంటే డిపాజిటర్లకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ మేము ఇస్తాము అంటే డిపాజిటర్లే బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేస్తారు కదా, డిపాజిట్ చేయడం వల్ల వాటిని బ్యాంకులు లోన్ల కింద ఇవ్వచ్చు కదా. సో అందుకే ఇంట్రెస్ట్ రేట్ డిపాజిటర్లకి చెల్లించేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతుంది. అండ్ దాంతోపాటు బ్యాంక్ మీద పడేటటువంటి బడ్డెన్ పెరుగుతుంది కదా, ఆర్బీఐ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది కాబట్టి లోన్ల మీద ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచడం అనేది జరుగుతుంది. సపోజ్ డిపాజిటర్ల మీదకి చెల్లించేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఒకవేళ బ్యాంకులు పెంచితే ఏం జరుగుతుంది? నాకు మామూలుగా నా డిపాజిట్ల మీద ఎంత 4% ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది, బ్యాంకు లేదు ఇప్పటి నుంచి 5% అంది. అప్పుడు నేను ఏం చేస్తాను, నా జేబులో ఉన్నటువంటి డబ్బుల్ని కాస్త బ్యాంకుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కదా నాకు బ్యాంక్ దగ్గర, సో ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తాను, బ్యాంకుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తెలియకుండా బ్యాంక్ ఏం చేస్తుంది, డిపాజిటర్ల జేబులోంచి డబ్బులు తన దగ్గర పెట్టుకుంటుంది. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోటి లోన్ల విషయం చూద్దాం. లోన్ల మీద ఇంట్రెస్ట్ రేట్ పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. లోన్ల మీద ఇంట్రెస్ట్ రేట్ అనేటటువంటిది పెరిగితే ఏమవుతుంది, పీపుల్ లోన్లు తీసుకుందాం అనుకుంటారా లేకపోతే తీసుకోకూడదు అనుకుంటారా? లోన్లు తీసుకోవడానికి ఎవరు ముందుకు రారు. లాస్ట్ టైం మనకి 8% ఉంది, ఇప్పుడు బ్యాంకులు 10% చేస్తాయి, ఎందుకు లోన్ తీసుకోవడం అని చెప్పి ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. లోన్లు పీపుల్ తీసుకోకపోవడం వల్ల ఏం జరగడం అనేది జరుగుతుంది, పీపుల్ చేతిలో డబ్బులు ఉంటాయా? డబ్బులు ఉండవు. అవునా కాదా? ఒక లోన్లు బ్యాంక్ ఇచ్చే పరిస్థితిలో ఉందనుకోండి, లోన్లు ఫ్రీగా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, లోన్లు ఎక్కువ మంది తీసుకుంటారు, ఎక్కువ మంది తీసుకుంటే పీపుల్ జేబుల్లోకి డబ్బులు వస్తాయి. సో పీపుల్ జేబుల్లో డబ్బులు ఉంటే ఏమవుతుందని చెప్పుకున్నాం, అగ్రిగేట్ డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది, తద్వారా ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. ప్రైసెస్ పెరగడాన్ని ఏమంటాం, ఇన్ఫ్లేషన్ అంటాం. రైట్? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అంటే ప్రైసెస్ని కంట్రోల్ చేయాలి, దానికంటే ముందు డిమాండ్ని కంట్రోల్ చేయాలి. డిమాండ్ ఎప్పుడు కంట్రోల్ అవుతుంది, పీపుల్ చేతుల్లో మనీ లేకపోతే కంట్రోల్ అవుతుంది. అంటే మనీ సప్లై ఇన్ ద ఎకానమీ తగ్గితే కంట్రోల్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అవునా కదా? సో ఒకవేళ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే, ఇన్ఫ్లేషన్ చెయ్యి దాటిపోతూ ఉంటే మానిటరీ పాలసీ కమిటీ ద్వారా ఆర్బీఐ తీసుకునే డెసిషన్ ఏంటి, రెపో రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుతుంది. రెపో రేట్ని పెంచితే బ్యాంకులు కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాయి, బ్యాంకులు కూడా ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఏమవుతుంది, మనీ సప్లై అనేటటువంటి ఎకానమీలో తగ్గుతుంది, పీపుల్ చేతిలో డబ్బులు తగ్గుతాయి. పీపుల్ చేతిలో డబ్బులు తగ్గితే ఏమవుతుంది, అగ్రిగేట్ డిమాండ్ తగ్గుతుంది, తర్వాత ప్రైసెస్ కూల్ డౌన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది అసలు ప్రాబ్లమే కాదు, ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది అసలు ఇష్యూనే కాదు ఆ టైంలో అనుకోండి, అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, ఈ రెపో రేట్ అనేటటువంటిది తగ్గుతుంది, అకామిడేటివ్ స్టాన్స్ ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. సో రెపో రేట్ తగ్గడం వల్ల ఏం జరుగుతుంది, డిపాజిటర్లు ఎవరైతే ఉంటారో డిపాజిటర్లు ఏం చేస్తారు, ఆ డబ్బుని చేతుల్లో పెట్టుకుంటారు, జోబుల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది కదా, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే డిపాజిటర్లు బ్యాంకులో పెట్టాలనుకోరు, జేబుల్లో పెట్టుకుంటారు. జేబులో ఖాళీగా ఉంచుతారా? ఉంచరు, వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కుంటా ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కుంటా ఉంటే ఏం జరగడం అనేటటువంటిది జరుగుతుంది, ఎకానమీ అనేటటువంటిది అభివృద్ధి అవుతుంది అన్నమాట. అవునా కదా? అండ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే ఏమవుతుంది, ఎక్కువ మంది పీపుల్ లోన్లు తీసుకుందాం అనుకుంటారు. లోన్లు తీసుకునేవాడు డబ్బులు తీసుకుని ఖాళీగా ఉంటాడా? లేదు, కొత్త కంపెనీ కానీ ఒక కొత్త యూనిట్ కానీ పెడతాడా? కొత్త యూనిట్ పెడితే ఏమవుతుంది, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరకడం అనేది జరుగుతుంది. సో దట్ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది డెవలప్ అవుతుంది. సో మానిటరీ పాలసీ ద్వారా ఆర్బీఐ ఏం చేస్తుంది, ఒక ట్విన్ ఆబ్జెక్టివ్ సెట్ చేస్తుంది. ఒకటి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం, ఇంకొకటి ఇన్ఫ్లేషన్ని ఎకనామిక్ గ్రోత్, రెండింటి బ్యాలెన్స్ చేస్తుంది. ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవసరం ఒక ఆర్థిక వ్యవస్థకి, అండ్ దాంతోపాటు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టడం కూడా అవసరం. ఈ రెండింటి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఆర్బీఐ అన్నమాట మానిటరీ పాలసీ ద్వారా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఫిస్కల్ పాలసీ ద్వారా కూడా ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. ఫిస్కల్ పాలసీ ఎవరి చేతిలో ఉంటుంది, పాలసీ అంటే ఏం చెప్పుకున్నాం, డెసిషన్ ఆఫ్ మేనేజింగ్ ద మనీ పాలసీ బై గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్లు పెంచడం కానీ తగ్గించడం కానీ, ఇది ఫిస్కల్ పాలసీలో భాగం అనమాట. ట్యాక్స్లు పెంచితే ఏమవుతుంది, పీపుల్ చేతిలో మనీ అనేటటువంటి తగ్గడం అనేటటువంటి జరుగుతుంది. అవునా కదా? పీపుల్ చేతిలో మనీ అనేటటువంటి తగ్గితే ఏమవుతుంది, అగ్రిగేట్ డిమాండ్ తగ్గుతుంది, ప్రైసెస్ అనేటటువంటి కూడా తగ్గడం అనేది జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కదా? ట్యాక్స్లు తగ్గించింది అనుకోండి గవర్నమెంట్, పీపుల్ చేతిలో మనీ పెరుగుతుంది, పీపుల్ చేతిలో మనీ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ప్రైసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది.
జరుగుతుంది. సో ఇంకో చూసారా, మనీ సప్లైని కంట్రోల్ చేయడం ద్వారా గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ, ది స్టేట్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత చక్కగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయగలుగుతున్నారో. అండ్ దాంతోపాటు ఫిజికల్ పాలసీలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ ఎక్కువగా ఖర్చు పెట్టింది అనుకోండి, ముఖ్యంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ గట్రా చేసింది అనుకోండి, అంటే రోడ్లు కట్టించడం కానీ, రోడ్లు వేయడం కానీ, లేకపోతే భవనాలు కట్టించడం కానీ ఇవేవైనా చేసింది అనుకోండి గవర్నమెంట్, అప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కువ మంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఎంప్లాయ్మెంట్లో భాగంగా వాళ్ళకి శాలరీస్ వస్తాయి. శాలరీస్ వస్తే పీపుల్ యొక్క జోబుల్లో డబ్బులు పెరుగుతాయి. పీపుల్ యొక్క జోబుల్లో డబ్బులు పెరిగితే ఏం జరగడం అనేటటువంటి జరుగుతుంది, అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది, తద్వారా ప్రైసెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్ని ఏం చేయాలి, కట్టడి చేయాలన్నమాట, కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్లేషన్తో ప్రాబ్లం లేదు అనుకుంటే గవర్నమెంట్ విరివిగా ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ. చూసారు ఎంత తెలివిగా రెగ్యులేట్ చేస్తున్నారు ఇన్ఫ్లేషన్. అండ్ సప్లై మేనేజ్మెంట్ మెజర్స్, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అని మనం మాట్లాడుకున్నాం. మేము నలుగురు వెళ్ళాం ఫిష్కి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిష్ అమ్మేవాడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర 4 ఫిష్లు ఉన్నాయనుకోండి. ఫస్ట్ 1000 రూపాయలు చెప్పాడు కదా, నలుగురం కావాలంటే నలుగురికి 1000 రూపాయలకి అతను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇతని దగ్గర ఒక్క ఫిష్ ఉండడం వల్లే కదా అతను ఊరికే డిమాండ్ చూడడం అనేది. నా దగ్గర ఒకటే ఉంది, ఆ ఒకటే వీళ్ళందరికీ కావాలి, సో అందుకోసం అని చెప్పి ధరలు పెంచుకుంటూ వెళ్ళాడు కదా. ఒకవేళ సప్లై క్రంచ్ అనేటటువంటిది ఉంటే, సప్లై షాక్స్ అనేటటువంటివి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమాటా ధరలు పెరుగుతున్నాయి, లేకపోతే కొన్నిసార్లు ఉల్లిపాయ ధరలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి, ఆనియన్ ప్రొడక్షన్ అనేటటువంటి తక్కువ ఉందనుకోండి, మార్కెట్లో దానికి డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. సో ఈ సప్లై మేనేజ్మెంట్ మెజర్స్ కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయ ధరలు పెరుగుతున్నాయి అనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, వేరే దేశాల నుంచి ఉల్లిపాయ దిగుమతి చేసుకుంటుంది, దిగుమతి చేసుకుని వాటిని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. సో దట్ ఏం చేయొచ్చు, ఆనియన్ యొక్క ప్రైసెస్ని కూల్ డౌన్ చేయొచ్చు, స్టెబిలైజ్ చేయొచ్చు. సో సప్లై మేనేజ్మెంట్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా గవర్నమెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సప్లై బట్టి కూడా వస్తువుల యొక్క ధరలు మరియు సేవలు వస్తువులు మరియు సేవల యొక్క ధరలు మారుతూ ఉంటాయి కాబట్టి. అండ్ ఇన్ఫ్లేషన్ ఎలా మెజర్ చేస్తారు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఈ రెండింటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏం చేస్తుంది, ఇట్ మెజర్స్ ద చేంజ్ ఇన్ రిటైల్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వినియోగదారుడి చేతికి చేరేటప్పటికీ సో వస్తువులు మరియు సేవల యొక్క ధరలు ఎంత ఉన్నాయి, దానిలో వ్యత్యాసాలు ఎలా ఉన్నాయని చెప్పి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూస్తుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏం చేస్తుంది, మెజర్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ చేంజ్డ్ బై హోల్సేలర్ దగ్గర ఉన్నప్పుడు, హోల్సేల్ దగ్గర నుంచి రిటైలర్ కొనుక్కుంటేటప్పుడు, హోల్సేలర్ దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ వస్తువుల యొక్క సేవల యొక్క ధరల్లో మార్పు ఎలా ఉంది అనేటటువంటిది చూస్తుంది. సిపిఐ అనేటటువంటిది మంత్లీ రిలీజ్ చేస్తారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది వీక్లీ, ప్రతి వారం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సిపిఐ ఇంక్లూడ్స్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో వస్తువులు మరియు సేవల యొక్క ధరల్లో మార్పులు, చేంజెస్ ఎలా ఉన్నాయి చూడడం అనేది జరుగుతుంది. హౌసింగ్, హెల్త్ కేర్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, ఖర్చులో ఎంత మారుతుంది అని చెప్పి సిపిఐ చేస్తుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మాత్రం ఓన్లీ గూడ్స్ యొక్క ధరల్లో మాత్రమే చేంజెస్ని క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మొత్తం 8 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దీనిలో భాగంగా ఉంటాయి. వాటిలో మార్పులు ఎలా వస్తుందో సిపిఐ చూస్తుంది, సిపిఐ అంచనా వేస్తుంది. ప్రైమరీ ఆర్టికల్స్ లైక్ ఫ్యూయల్, పవర్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి ధరల్లో మాత్రమే మార్పుల్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అర్థమైందా? మరి ఇప్పుడు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎవరిస్తారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది ఎవరిస్తారు. నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో కంప్లీట్గా ఇక్కడ వరకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం ఇంకేం తెలుసుకోవాలి అంటే, మానిటరీ పాలసీ కమిటీ అంటే అర్థం ఏంటి, సో దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడాలి, వినండి అమ్మా. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ. పాలసీ అంటే ఏంటి, డెసిషన్. ఏ టైప్ ఆఫ్ డెసిషన్, మానిటరీ డెసిషన్ అంటే ఎకానమీలో మనీ సప్లైని కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేయడానికి ఆర్బీఐ తీసుకునేటటువంటి డెసిషన్ అన్నమాట. సో దాన్ని ఎవరిస్తారు, ఆ డెసిషన్ ఎవరు తీసుకుంటారు, మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటిది సో సంవత్సరంలో 4 సార్లు మీట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈచ్ క్వార్టర్, ప్రతి 3 నెలలకి మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీట్ అయ్యి ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంచాలి, రెపో రేట్ మార్చాలా వద్దా, సో ఇలాంటి డెసిషన్స్ అనేటటువంటివి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ కమిటీని ఎవరు కన్స్టిట్యూట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ కన్స్టిట్యూట్ చేస్తుంది అండ్ లెడ్ బై గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ గవర్నర్ దీన్ని లీడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడు ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, 2016లో ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఉర్జిత్ పటేల్ కమిటీ. 2016 ఈజ్ ద ఇయర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ కానీ, లేకపోతే జిఎస్టీ కానీ, లేకపోతే మనకి దిస్ మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడం కానీ వీటిని తీసుకోవడం అనేది జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1934 దీన్ని సవరించి ఏం చేశారు, మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేశారు. మరి మానిటరీ పాలసీ కమిటీ ముందు ఈ పాలసీ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటే వాటిని ఎవరు చేంజ్ చేసేవాళ్ళు, ఎవరు దాని మీద డెసిషన్ తీసుకునేవాళ్ళు అంటే కంప్లీట్గా ఇనిషియలీ ద మెయిన్ డెసిషన్స్ రిలేటెడ్ టు ఇంట్రెస్ట్ రేట్స్ వర్ టేకెన్ బై ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ గవర్నర్ మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది. కానీ ఉర్జిత్ పటేల్ కమిటీ ఏం చెప్పింది అంటే, ఈ డెసిషన్ మేకింగ్లో ట్రాన్స్పరెన్సీ అండ్
అండ్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలంటే వేరియస్ పీపుల్ యొక్క ఇన్సైట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. రాదర్ దాన్ ఒక వ్యక్తి తీసుకోవడం కంటే ఒక కమిటీ ఏదైతే ఉందో మల్టీ మెంబర్ కమిటీ అనేటువంటిది ఏర్పాటయ్యి ఆ కమిటీ తీసుకోవడం అనేటువంటిది చాలా బాగుంటుంది. అలా తీసుకుంటే మనం ప్రైస్ స్టెబిలిటీని ఎన్షూర్ చేయొచ్చు అని చెప్పి ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్ ఇస్తే మొత్తానికి 2016లో దిస్ పర్టికులర్ మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటి ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫ్రేమ్వర్క్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ ఏంటి? ప్రైస్ స్టెబిలిటీ. వస్తువులు మరియు సేవల యొక్క ధరలు ఏవైతే ఉంటాయో అవి స్టేబుల్గా ఉండేటట్టు చూసుకోవడం, అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం. ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాకిల్ చేయడం, ఇన్ఫ్లేషన్కి రెమెడీగా మానిటరీ పాలసీ కమిటీ డెసిషన్స్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఫార్మ్ విత్ ద మిషన్ ఆఫ్ ఫిక్సింగ్ ద బెంచ్ మార్క్ పాలసీ ఇంట్రెస్ట్ రెపో రేట్ని ఫిక్స్ చేయడం ముఖ్యమైన బాధ్యత. టు రిస్ట్రైన్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ద పర్టికులర్ టార్గెట్ లెవెల్. సో ఆ టైంలో ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉందో అంచనా వేసుకుంటూ, అంటే దాంతోపాటు వస్తువులు మరియు సేవల యొక్క ధరలు ఎలా పెరుగుతున్నాయి, ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా, వీటి గురించి అంచనా వేసుకుంటూ ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మారుస్తారు. ఇంట్రెస్ట్ రేట్స్ని మార్చడం ద్వారా, రెపో రేట్ని మార్చడం ద్వారా మనీ సప్లైని ఎలా కంట్రోల్ చేస్తుంది ఆర్బీఐ అనేది నేను ముందే మాట్లాడడం అనేటువంటి జరిగింది. సో దిస్ మానిటరీ పాలసీ కమిటీ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 27th June 2016, 2016 జూన్ 27న ఇది దిస్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం అనేది జరిగింది. అక్టోబర్ 2016 2016 అక్టోబర్ నెలలో మొదటిసారి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత ఇన్ఫ్లేషన్ ఉంచుతాం అనుకుంటారు? మామూలుగా ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత అంటే 4 ± 2 అంటారు, అంటే 2 to 6% మధ్యలో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది మెయింటైన్ అయ్యేలాగా ఆర్బీఐ చేస్తుంది. ఐడియల్లీ 4% ఉండేటటువంటి విధంగా ఆర్బీఐ ఎప్పుడు టార్గెట్ పెట్టుకుంటుంది. దానికోసం ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటే మంచిది, రెపో రేట్ ఎంత ఉంటే మంచిది, ఏ డెసిషన్ తీసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ కమిటీ యొక్క మీటింగ్లో. రిక్వైర్డ్ టు మీట్ అట్లీస్ట్ 4 times in a year. సంవత్సరంలో 4 సార్లు మీట్ అవుతారు. ఒకవేళ అత్యవసరం అయితే ఇంకా, అంటే ఒక్కసారిగా జియో పొలిటికల్ ఈవెంట్స్, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఉంది, లేకపోతే ఇంకేదో COVID-19 ఉంది, అలాంటి సమయంలో వస్తువులు మరియు సేవల యొక్క ధరలు విపరీతంగా ఫ్లక్చుయేట్ అవుతుంటే అలాంటి సిచ్యువేషన్ ట్యాకిల్ చేయడానికి కూడా వీళ్ళు మీట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, ఎప్పుడు అవసరమైనప్పుడు కూడా. బట్ అట్లీస్ట్ సంవత్సరంలో 4 సార్లు తప్పకుండా వీళ్ళు మీట్ అవ్వాలి. ద కోరం ఫర్ ద మీటింగ్ ఆఫ్ ఎంపీసీ ఈజ్ 4 members. మొత్తం ఎంపీసీలో 6 members అనేటువంటి వాళ్ళు ఉంటారు. మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో దానిలో 6 members ఉంటారు. అందులో 3 ఆర్బీఐకి చెందినటువంటి వాళ్ళు. ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరుంటారు? ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. ఎక్స్ అఫిషియో అంటే అర్థం ఏంటి? ఆర్బీఐ గవర్నర్ అనే పదవిలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆయనకి మానిటరీ పాలసీ కమిటీ చైర్పర్సన్గా ఆయన ఎన్నుకోబడ్డం అనేటువంటి జరుగుతుంది. సో మొత్తం 6 members-లో 3 members ఆర్బీఐ నుంచి ఉంటారు. ఒకరు ఆర్బీఐ గవర్నర్ అయితే ఇంకొక 2 ఆర్బీఐ నుంచి ఇన్ఛార్జ్ ఆఫ్ మానిటరీ పాలసీ, ఇంకొక ఆర్బీఐ నుంచి అఫీషియల్ ఉండమనేటువంటి జరుగుతుంది. ఇంకొక 3 సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. ఎవరిని పడితే వాళ్ళు నియమించవచ్చా? కాదు. ఎవరైతే ఎకనామిక్స్లో ఎక్స్పీరియన్స్ ఉందో, ఎక్స్పర్టీస్ ఉందో, స్కిల్ అనేటటువంటిది ఉందో, సో అనుభవం అనేటటువంటిది ఉందో వాళ్ళని మాత్రమే తీసుకోవాలన్నమాట. మానిటరీ పాలసీ కమిటీకి ఏం చేయొచ్చు? అపాయింట్ చేయొచ్చు. అర్థమైందని అనుకుంటాను. మొత్తం 6 members-లో మినిమం ఎంతమంది ఉండాలి? కోరం అంటే ఏంటి? మినిమం పర్సన్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ దిస్ మీటింగ్. ఎంతమంది ఉండాలి? 4 తప్పకుండా ఉండాలి. ఈచ్ మెంబర్ ఆఫ్ ద ఎంపీసీ హ్యాస్ 1 vote. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓట్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉన్నారు. 6లో 3 ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతామంటున్నారు, ఇంకొక 3 లేదా ఇంట్రెస్ట్ రేట్ సేమ్ ఉంచుతామని చెప్పి అంటున్నారు. సో అప్పుడు టై ఏర్పడుతుంది కదా. అప్పుడు ఈ కాస్టింగ్ ఓట్ లేదా డిసైడింగ్ ఓట్ ఎవరి చేతిలో ఉంటుంది? ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన చేతిలో ఉంటుంది. ఆయన ఫైనల్గా ఏం చెప్తే అదే అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వన్స్ ఎవ్రీ 6 months, ప్రతి 6 నెలలకి ద రిజర్వ్ బ్యాంక్ ఈజ్ రిక్వైర్డ్ టు పబ్లిష్ ఎ డాక్యుమెంట్ కాల్డ్ మానిటరీ పాలసీ రిపోర్ట్ అనేటటువంటి ఒక డాక్యుమెంట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పకుండా పబ్లిష్ చేయాలి. ఎందుకు? టు ఎక్స్ప్లెయిన్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. వస్తువులు మరియు సేవల యొక్క ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఏ కారణం చేత పెరుగుతున్నాయో ఆర్బీఐ ఆ రిపోర్ట్లో మెన్షన్ చేస్తుంది. అండ్ ద ఫోర్కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఫర్ 6 to 18 months అహెడ్. భవిష్యత్తులో రాబోయేటటువంటి 6 నుంచి 18 నెలల కాలంలో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది, వస్తువులు మరియు సేవల యొక్క ధరల్లో చేంజెస్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి ఫోర్కాస్ట్ కూడా ఈ మానిటరీ పాలసీ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిలో ఆర్బీఐ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ మానిటరీ పాలసీ కమిటీ. గుర్తుపెట్టుకోండి, మానిటరీ పాలసీ కమిటీ యొక్క ప్రిన్సిపల్ అండ్ ఫండమెంటల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రైస్ స్టెబిలిటీ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నౌ లెట్ us look at various policy stances of RBI. RBI యొక్క పాలసీ స్టాన్సెస్ అంటే డెసిషన్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ స్టాన్సెస్గా విడదీయడం అనేది జరిగింది. సో ఏంటి? ఫస్ట్ వన్ చూడండి, అకామిడేటివ్ స్టాన్స్. ఒకవేళ ఆర్బీఐ
ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఒక అసలు ప్రాబ్లమే కాదు ఎకానమీకి, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అసలు సమస్యే కాదు ఆ సమయంలో అని చెప్పి అనుకుంది అనుకోండి, ఆ సమయంలో ఎకనమిక్ గ్రోత్ని బూస్ట్ చేయాలనుకుంటుంది. ఎకనమిక్ గ్రోత్ ఎప్పుడు బూస్ట్ అవుతుంది? ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినప్పుడు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే డిపాజిటర్లు ఏం చేస్తారు? బ్యాంకులో మనీ పెడతారా? పెట్టరు. వాళ్ళు జోబుల్లో డబ్బులు పెట్టుకుంటారు. జోబుల్లో డబ్బులు పెట్టుకుని ఖాళీగా పెట్టుకుంటారంటే పెట్టుకోరు, ఏదో ఒకటి కొందామని చెప్పి అనుకుంటారు. దానివల్ల ఏం జరగడం అనేది ఎకానమీ బూస్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే లోన్లు తీసుకునే వాళ్ళు ఏం చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఎప్పుడు కంటే ఎక్కువ లోన్లు తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎక్కువ లోన్లు తీసుకొని కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కానీ లేకపోతే వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కానీ చేయడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరకడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల కూడా ఎకానమీ గ్రో అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడు అకామిడేటివ్ స్టాన్స్ ఆర్బీఐ తీసుకుంటుంది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తుంది. దీనిలో భాగంగా మనీ సప్లైని పెంచాలి ఎకానమీలో అనుకున్నప్పుడు మాత్రం అకామిడేటివ్ స్టాన్స్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. ద సెంట్రల్ బ్యాంక్ డ్యూరింగ్ అన్ అకామిడేటివ్ పాలసీ పీరియడ్ ఈజ్ విల్లింగ్ టు కట్ ద ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం అనేది జరుగుతుంది. అండ్ రేట్ హైక్ ఈజ్ రూల్డ్ అవుట్. అసలు రేట్స్ని పెంచడం అనే ప్రస్తావనే ఉండదు అనమాట. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుదామనే ఆలోచనే అసలు ఆర్బీఐకి ఉండదు ఈ సమయంలో. ఎప్పుడైతే కండిషన్స్ ఫేవరబుల్గా ఉంటాయి, ఇన్ఫ్లేషన్ అనేది ప్రాబ్లం కాదు ఆ సమయంలో. The central bank typically adopts this accommodative policy when the growth needs policy support. ఎకనమిక్ గ్రోత్కి ఆర్బీఐ తీసుకునేటటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ మీద తీసుకునేటువంటి డెసిషన్ కూడా అవసరం అనుకుంటే, సో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం ద్వారా ఎకనమిక్ గ్రోత్ ఇంకా మనం సాధించాలి అనుకుంటే ఆ సమయంలో ఆర్బీఐ అకామిడేటివ్ పాలసీ అనేటటువంటిది తీసుకుంటుంది. అండ్ ఇన్ఫ్లేషన్ ఈస్ ద నాట్ ఇమీడియట్ కన్సర్న్. ఇన్ఫ్లేషన్తో దగ్గరలో అసలు ఇబ్బందే లేదు అనుకున్నప్పుడు అకామిడేటివ్ స్టాన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి న్యూట్రల్ స్టాన్స్ అంటే ఏంటి? ఇట్ సజెస్ట్ దట్ సెంట్రల్ బ్యాంక్ కెన్ ఎయిదర్ కట్ రేట్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్. చెప్పలేము, సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయొచ్చు, లేకపోతే సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచొచ్చు. ఎప్పుడు ఈ స్టాన్స్ని అడాప్ట్ చేసుకుంటుంది, ఎప్పుడు ఈ స్టాన్స్ తీసుకుంటుంది ఆర్బీఐ? వెన్ ద పాలసీ ప్రయారిటీ ఈజ్ ఈక్వల్ ఆన్ బోత్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్. సో పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎంఫసిస్, వాళ్ళ యొక్క ఫోకస్ ఇన్ఫ్లేషన్ మీద అండ్ గ్రోత్ మీద, రెండింటి మీద ఫోకస్ చేయాలనుకునేటప్పుడు ఏం చేస్తారు? సో దిస్ న్యూట్రల్ స్టాన్స్ అనేటటువంటి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రల్ స్టాన్స్ అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఎటువంటి మార్పులు అనేటటువంటివి చేయరనమాట. హాకీ స్టాన్స్ అంటే ఏంటి? అకామిడేటివ్ స్టాన్స్కి కంప్లీట్గా ఎగ్నెస్ట్. ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంకు ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ఎ మేజర్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని నమ్ముతుందో ఆ సమయంలో ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం అనేటటువంటి జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం ద్వారా ఎకానమీలో మనీ సప్లైని కంట్రోల్ చేయాలనుకుంటే దాన్ని మనం హాకీ స్టాన్స్ అని చెప్పి చెప్తామన్నమాట. టాప్ ప్రియారిటీ ఇస్ టు కీప్ ద ఇన్ఫ్లేషన్లో. ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే హాకీ స్టాన్స్ ఏదైతే ఉందో దీన్ని ఫాలో అవుతుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జూన్ 2018 నుంచి ఫిబ్రవరి 2020 వరకు ఆల్మోస్ట్ హాకీ స్టాన్స్ ఏదైతే ఉందో దీన్నే ఫాలో అవ్వడం అనేటటువంటి జరిగింది. ఇంట్రెస్ట్ రేట్స్ని 250 బేసిస్ పాయింట్స్ వరకు అంటే 0.25% వరకు ఆర్బీఐ పెంచుతూ వచ్చిందనమాట. బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి. డ్యూరింగ్ సచ్ ఎ ఫేజ్ ద సెంట్రల్ బ్యాంక్ ఇస్ విల్లింగ్ టు హైక్ ఇంట్రెస్ట్ రేట్. చెప్పాను కదా, టు కర్బ్ మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం అనేటువంటి జరుగుతుంది. తద్వారా డిమాండ్ అనేది తగ్గుతుంది. మనీ సప్లై తగ్గితే మా ఎకానమీలో డిమాండ్ అనేది తగ్గుతుంది. డిమాండ్ అనేటువంటి తగ్గితే ప్రైసెస్ అనేటువంటివి స్టెబిలైజ్ అవుతాయి అన్నమాట. ఇట్ ఇండికేట్స్ టైట్ మానిటరీ పాలసీ అంటాం. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే అవుతుంది, గ్రోత్ అనేటువంటిది అంత ఈజీగా సాధ్యపడదు. ఆ టైం మనకి ఒకవేళ హాకీ స్టాన్స్ ఒకవేళ తీసుకుంటే స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ కంప్లీట్గా పడిపోవడం అనేది జరుగుతుంది. అకామిడేటివ్ స్టాన్స్ తీసుకున్న, న్యూట్రల్ స్టాన్స్ తీసుకున్న మార్కెట్స్ ఇవన్నీ హెల్దీగా మూవ్ అవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ అంటే ఏంటంటే డ్యూరింగ్ ద కరెంట్ రేట్ సైకిల్ ఏ కట్ ఇన్ ద రెపో రేట్ ఈజ్ ఆఫ్ ద టేబుల్. అంటే ఫ్యూచర్లో రెపో రేట్ని తగ్గిద్దాము అని, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిద్దాము అనే ఆలోచనే అసలు ఆర్బీఐకి ఉండడం అనేది జరుగుతుంది. సో టైటన్ చేస్తుంది కానీ క్యాలిబ్రేటెడ్, ఒక క్యాలిక్యులేటెడ్ వేలో చేయడం అనేటువంటి జరుగుతుంది. హౌఎవర్ ద రేట్ హైక్ విల్ హ్యాపెన్ ఇన్ ఏ క్యాలిబ్రేటెడ్ మేనర్. రేట్ హైక్ ఏం చేయడం అనేటువంటి జరుగుతుంది? ఇంట్రెస్ట్ రేట్ ఒకేసారి పెంచేది, స్లోగా క్యాలిక్యులేటెడ్గా పెంచడం అనేది జరుగుతుంది. దిస్ మీన్స్ ద సెంట్రల్ బ్యాంక్ మే నాట్ గో ఫర్ ఎ రేట్ ఇంక్రీజ్ ఇన్ ఎవ్రీ పాలసీ మీటింగ్. ప్రతి పాలసీ మీటింగ్లో కూడా అంటే మనకి సంవత్సరంలో 4 సార్లు ఈచ్ క్వార్టర్ మీట్ అవుతా అంటున్నారు. సో మనకి మామూలుగా హాకీ స్టాన్స్లో ఏమవుతుంది? ఫస్ట్ క్వార్టర్లో మీట్ అయినప్పుడు ఒక 25 పాయింట్స్ పెంచడం కానీ బేస్ పాయింట్స్ అంటే 0.25% పెంచడం, మళ్ళీ మీట్ అయినప్పుడు ఇంకో 0.25 పెంచడం, ఇలా చేస్తే దాన్ని హాకీ స్టాన్స్ అంటాం. ఎందుకంటే టైటన్ చేస్తూ వెళ్తుంది. అలా కాకుండా ఒక మీటింగ్లో 0.25 పెంచుతుంది అంటే పెంచడం అనేది, తగ్గించడం అనే ప్రస్తావన ఉండదు. టైటనింగ్ అన్నాం, తగ్గించడం అనే ప్రస్తావన ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో టైటన్ చేస్తుంది కానీ స్లోగా. మళ్ళీ సెకండ్ మీటింగ్ ఏదైతే ఉందో దానిలో ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని న్యూట్రల్గా ఉంచేస్తుంది అనమాట, అసలు పెంచదు తగ్గించదు. మళ్ళీ నెక్స్ట్ దానిలో ఏం చేయడం అనేది జరుగుతుంది? ఇంకొక 0.25 పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఇలా క్యాలిక్యులేటెడ్ వేలో టైటన్ చేస్తూ ఉంటే దాన్ని క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో వేరియస్ పాలసీ స్టాన్సెస్ ఆఫ్ ఆర్బీఐ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్ఫ్లేషన్ అండ్ అసోసియేటెడ్ కాన్సెప్ట్స్.
సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంత కాంప్రహెన్సివ్గా మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా అడ్రస్ చేయగలుగుతారు. అర్థమైందా? అందుకే ప్రతిరోజు మన హిందూ అనాలిసిస్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. నేను రోజు ఆర్టికల్స్ని పెంచే ప్రయత్నం చేస్తాను, డీటెయిల్డ్గా టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు నేను తక్కువ ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటున్నాను, తక్కువ ఆర్టికల్స్ని చెప్తున్నాను అంటే ఏం లేదమ్మా, ఎలాగో మన కార్తిక్ సార్తో కానీ మనం వెంకట్ సార్తో కానీ ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చేపిస్తున్నాం. ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ న్యూస్లో వస్తున్నటువంటివి. అండ్ నేను కూడా ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ ముందు చేసేవాడిని. ఇప్పుడు మనం డైలీ ఆన్సర్ రైటింగ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం వల్ల చేయలేకపోతున్నాను. బట్ నేను వాటిని కూడా వెరీ సూన్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో చక్కగా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.